చాలా సంతోషం నా ప్రియ దేవుని పిల్లలారా. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి ప్రవేశిద్దాం. పరిశుద్ధుడా, నమ్మకం కలిగిన తండ్రి, మీ సార్వభౌమాధికారంలో ఈ సృష్టిని కలిగించి సమస్తాన్ని నరుడి ప్రాధాల కింద పెట్టి మానవుడిని మీ పోలికలో మీ స్వరూపంలో సృజించి ఈ మట్టి రూపానికి మహిమ రూపాన్ని ఇచ్చుటకు మీ కృపను మాపై అనుగ్రహించిన తండ్రి, మీలాంటి వారు మాకు తండ్రి అయి ఉండుట మానవ జాతి చేసుకున్న పుణ్యభాగ్యం. ఇంత గొప్ప అవకాశాన్ని ఏ నరుడు దుర్వినియోగపరుచుకోకూడదు అని జరుగుతున్నటువంటి స్వార్థ కార్యక్రమాలలో ఈ బిడ్డలకి మారు మనస్సును ప్రసాదించండి. అనేక మంది మీ వైపు తిరుగులాగున వాక్యమును బోధించడానికి తగిన శక్తిని మాకు అనుగ్రహించండి. సమస్తాన్ని మీ కనుచూపు అనుగ్రహాలలో నడిపించమని ప్రార్థనని యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సంతోషం ప్రియ దేవుని పిల్లలారా. విచ్చేసిన మా సాటి తోటి దైవజనులకును, ఆయా సంఘాల నుంచి వచ్చినటువంటి దైవజనులకు, పాస్టర్లకు, గొప్ప గొప్ప దైవజనులు అనేకులు వేదికపై ఆసీనులై ఉన్నారు. వారందరికీ కూడా ప్రభు పేరిట ప్రత్యేకంగా నా శుభాలను తెలియజేసుకొనుచున్నాను. అటువలే విచ్చేసిన నా అక్క చెల్లెండ్రకును, అన్నదమ్ములకును అందరికీ కూడా ప్రభు పేరిట నా శుభాలతో ఈ రెండవ దినాన కార్యక్రమానికి మీ అందరిని ఆహ్వానిస్తూ ఉన్నాను. చాలా సంతోషం ప్రియ దేవుని పిల్లలారా. నిన్నటి దినాన కొద్ది విషయాలు మనం చర్చించుకున్నాం. వాటిలో ఒకటి, పరలోకానికి వెళ్ళటంతోనే సంబరం సరిపోదు కానీ పరలోకంలో నీ మహిమ ఎంత, పరలోకంలో నీ స్థానం ఎక్కడ అనే విషయం గురించి కొద్ది నిమిషాలే మనందరం మాట్లాడుకున్నాం. నేటి దినాన దాన్ని కొంత కొనసాగిస్తూ ముందుకు తీసుకెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాను. నిన్న చెప్పినట్లుగా రక్షణ అనేది చాలా ఉచితమైనది. రక్షణ కృప వలన జరుగుతుంది. రక్షణకి మనం చెల్లించాల్సింది ఏమీ లేదు. కేవలం ఆయన యందు విశ్వసించితే, ప్రభువు నామాన్ని మన నోటితో ఒప్పుకొని పాపిని అన్న సంగతి గ్రహించి ఆయన చెప్పిన సూక్తులను అనుసరించి చర్య కార్యములను చేసినట్లయితే మనం రూపాయి వెల చెల్లించకుండానే పరలోకానికి వెళ్ళొచ్చు. ఇది దేవుడు సమస్త మానవాళికి ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్, ఒక కృప. కానీ ఆ పరలోకానికి నువ్వు వెళ్ళిన తర్వాత నువ్వు ఎక్కడుండాలి, నీ స్థానం ఎక్కడ, నీకు దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ చోటు ఎక్కడ అనేది మాత్రం నువ్వు ఈ లోకంలో బ్రతికిన నీ బ్రతుకు, దేవునికై నువ్వు చేసిన త్యాగం, ఆయనకై నువ్వు అనుభవించిన నొప్పి, ఆయనకై నువ్వు అనుభవించిన బాధ మీద ఆధారపడి ఉంటుంది. అది నేను గుర్తు చేశాను మీ అందరికీ. ఈరోజు కూడా మనం మాట్లాడుకుంటూ ముందుకు వెళ్దాం. ఈరోజు బైబిల్ గురించి తెలియని చాలామంది అవాకులు చవాకులు పెరుగుతున్నారు. వాళ్ళకి బైబిల్ గురించి శూన్యం తప్ప ఏమీ తెలియని బ్రతుకులు వాళ్ళవి. బైబిల్లో కనీసం అక్షరమాల ఎరుగని బ్రతుకులు వాళ్ళవి. బైబిల్ చదివేటప్పుడు కొన్ని ఖచ్చితంగా పాటించాల్సిన జాగ్రత్తలు ఉన్నాయి మనందరికీ. చాలామంది బైబిల్ ఏదో గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అది గద్య భాగమా, పద్య భాగమా, కీర్తన భాగమా, అతిశయ భాగమా, లక్ష్య భాగమా, అక్షర భాగమా, ఇవేవి తెలియకుండానే ఏ వచనం కనపడితే ఆ వచనాన్ని చదువుకుంటూ వెళ్తారు. కనీసం ఆ వచనం మనకి ఏం చెప్తుంది, ఆ వచనం వెనుక దాగి ఉన్నటువంటి దైవ ఉద్దేశం ఏంటి అనేది ఎవ్వరూ గ్రహించరు. చాలామంది అసలే గ్రహించరు. చాలామందికి మంత్రాలాగా అయిపోయినాయి బైబిల్ గ్రంథం. లెగుస్తారు. కొంతమందికి అయితే మరి ఎంత ఆచారం అయిపోయిందంటే బైబిల్ తీసే ఓపిక ఉండదు. లెగుస్తారు, లెగవంగానే క్యాలెండర్ దగ్గరికి వెళ్ళిపోతారు. ఆ రోజు క్యాలెండర్లో డేట్ ఉంటుంది. ఆ డేట్ కింద చిన్న వాక్యం ఒకటి ఉంటుంది. అది కూడా పెద్దది అయితే సరిపోదని కరెక్ట్గా చిన్న ఎత్తుకొని మరీ వేస్తాడు ఆడ. అదొకటి చదువుతారు. అదొకటి చదివి ఈరోజు బైబిల్ చదివేసి అనే అబ్బా అనుకోని సంబరపడి సంకలు గుద్దుకునే వాళ్ళు కూడా క్రైస్తవంలో చాలామంది ఉన్నారు.
ఏది క్యాలెండర్లో డేట్ కింద ఉండే చిన్న మొక్క, చిన్న మాట, ఆ వచనం కూడా ఫుల్గా సగం వేస్తారు. ఇంతకీ ఆ వచనం అసలు ఎవరు అన్నారు, ఎవరితో అన్నారు, ఏ సందర్భంలో వర్తించింది, దానికి ఏమైనా షరతులు ఉన్నాయా, దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా, ఇవేవి మనకు అనవసరం. ఆటోలు వెనకమాల ఒక పదాన్ని నేను ఎక్కువగా చూసా, నీ రాకపోకల యందు యెహోవా నిన్ను. కానీ అలా కాపాడాలంటే ఏం చేయాలో 20 షరతులు పెట్టాడు పైన. ఆ షరతులు ఎవరు చెప్పరు, ఆ రాయరు. ఊరకనే కాపాడాడు నిన్ను. ఇప్పుడు నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడు నన్ను ఆటో వెనక నువ్వు వేసుకొని వెనకమాల బండి మీద ఉన్నవాడు వ్యభిచారం వైపు వెళ్తున్నాడు అనుకో, ఒకవేళ అదే వాక్యం చదివాడు అనుకో, వాడు పొరపడవచ్చు, దేవుడు నన్ను కాపాడతాలేని. కానీ అది వాడికి వర్తించదు, అది వాడికి వర్తించదు. ఒక వాక్యం మనకు వర్తించాలి అని అంటే ఆ వాక్యానికి కొన్ని షరతులు ఉంటాయి. కవెనెంట్షిప్ అంటారు వీటన్నిటిని. ఉదాహరణకి మీకు మాట చెప్తాను. బైబిల్ చదివేటప్పుడు అక్షరార్థం, లక్ష్యార్థం అనే 2 పదాలు ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకొని చదవాలి. అక్షరార్థం అంటే ఏంటంటే అక్షరాలు ఉన్నది ఉన్నట్టుగా తీసుకోవటం. లక్ష్యార్థం అంటే ఏంటంటే అక్షరాలు తీసుకోకుండా భావాన్ని తీసుకోవటం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మాట చెప్తాను. ఇప్పుడు బాగా ఆకలి అవుతుంది అనుకోండి, మనలో ఎవరికైనా బాగా ఆకలి అవుతుంది, బిడ్డకు బాగా ఆకలి అవుతుంది. ఆమె దగ్గరికి వెళ్తాడు, అమ్మా కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి అంటాడు. ఇప్పుడైనా అన్నారా మీరు? సహజంగా కడుపు చూపించమ్మా, కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. ఇది అక్షరార్థమా, లక్ష్యార్థమా? ఇది లక్ష్యార్థం, అక్షరార్థం కాదు. వాస్తవానికి అసలు కడుపులో ఎలకుంటే అసలు నువ్వు బతికి సత్తావు, ఎప్పుడు పోయేవాడివి నువ్వు. కడుపుడే ఏంది, ఎలకేంది, మళ్ళీ పరిగెడతాం ఏంటి? ఎలక పరిగెడుతుంటే లోపల ఉన్న యాసిడ్లు ఏం చేస్తున్నాయి? కడుపు నిద్రపోతుందా, గుండె ఏమైనా చచ్చిపోయిందా? మనం లాజిక్ లాగకూడదు అక్కడ. కడుపులో ఎక్కడ ఎలకలు పరిగెత్తాం, వంటగదిలో పరిగెడితే తట్టుకోలేము మనం. అర్థమైందా? ప్లేగు వ్యాధి వచ్చి చచ్చిపోతాడు ఎలక. అసలు ఎలకలో ఉన్న బ్యాక్టీరియా మనిషిలోకి వెళ్తే బతకడమేనా, జరిగే పనేనా? అక్కడ మా అక్షరాలు పట్టుకోకూడదు, దాని అర్థం పట్టుకోవాలి. దాని అర్థం ఏంటి చెప్పండి? నాకేమవుతుంది? ఆకలి అవుతుంది. ఇంకొక జాతీయం ఉంది తెలుగులో, మా వాడితో చాలా జాగ్రత్తలు బాబు, వాడు ఆవిలిస్తే పేగులు లెక్క పెడతాడంట. నిజంగా చెప్పండి, అసలు ఆవిలిస్తే పేగులు ఉంటాయి? నీ పళ్ళు కూడా లెక్క పెట్టలేడు ఎవడు. ఏదో ఒకసారి ఆవిలి ఇచ్చాను చూద్దాన్ని లెక్క పెట్టగలను చూస్తా. అసలు 32 పళ్ళు, కొంతమందికి ఎత్తుపళ్ళు వెనకమాలు ఉంటాయి, అవి కూడా ఎవడు లెక్క పెట్టలేడు. ఏది పళ్ళు దాటి, గొంతు దాటి, జీర్ణాశయం దాటి, లోపల పేగుల్లోకి వెళ్ళి లెక్క పెట్టేస్తావా? అంత సీన్ ఉందా నీకు? ఇది కూడా అక్షరార్థం కాదు. అది కూడా దేనికి సూచన అంటే అది చాలా తెలివిగల్లోడు అంటానికి సూచన. బైబిల్లో పేజీకి ఒక 2-3 జాతీయాలు ఉంటాయి బైబిల్ చదివేటప్పుడు. జాతీయాలని జాతీయాలుగా అర్థం చేసుకోవాలి. కొంతమందికి అస్సలు తెలియదు జాతీయాలు అంటే. యేసుప్రభువు మాట చెప్పారు, నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు. ఇది కూడా అక్షరార్థం కాదు, ఇది కూడా లక్ష్యార్థమే. అక్షరార్థం అంటే ఏంటంటే నిజంగా నీ కుడివైపు కొడితే నిజంగా నీ ఎడమవైపు చూపమని కూడా ఆయన ఉద్దేశం కాదు. ఒకవేళ అదే కనుక ఆయన ఉద్దేశం అయితే శిలువ యాగానికి ముందు ఆయన చంప మీద కొడతారు, యేసుప్రభువు కొడతారు. కొట్టినప్పుడు ఆయన అన్న మాట ఏంటో తెలుసా? నీవు నన్ను ఏళ కొట్టుచున్నావు అంటాడు ఆయన, అంతే తప్ప ఎడమవైపు చూపించడు ఆయన. నువ్వు నన్ను ఎందుకు కొడతానో ప్రశ్నిస్తాడు. ఎందుకు కొడుతున్నావు? నువ్వు నన్ను ఏళ కొట్టుచున్నావు యేసుప్రభువు అడుగుతారు. అక్కడ గట్టిగా నిలదీస్తాడు అధికారిని. అదేంటయ్యా నువ్వే కదా చెప్పింది కుడి చెంప మీద కొడితే ఎడమవైపు చెప్పి అంటే అది అక్షరార్థం కాదురా. దాని అర్థం ఏంటంటే ఎవరితో గొడవలు పెట్టుకోకండి, ఎవరిని కదిలించకండి, ఎవరితో జగడాలకు తిరిగి కొట్టుకోకండి, వీలైనంత వరకు శాంతంగా బ్రతకటం నేర్చుకోండి. దాని అర్థం ఇది. నిజంగా కుడి చెంప కాదు, నిజంగా ఎడమ చెంప తప్ప లిటరల్గా తిప్పమని కాదు. దట్స్ నాట్ లిటరల్ సెన్స్. కంటికి కన్ను అని మీరు విన్నారు కదా అంటాడు. నిజంగా చెప్పాలంటే పాత నిబంధనలో కంటికి కన్ను పంటికి పన్ను అని మోషే గారు కూడా అలా చెప్పలేదు అక్షరార్థంగా. ఇప్పుడు కంటికి కన్ను అంటే చాలామంది ఏమనుకుంటారంటే నువ్వు నా కన్ను బీకెత్తే నేను వచ్చి నీ కన్ను బీకేయాలేమో, అదేమో. అది కాదు. నువ్వు నా పళ్ళు రాళ్ళు కొడితే నేను కూడా వచ్చి నీ పళ్ళు రాళ్ళు కొట్టాలేమో, అదేం కాదు. అసలు అలా ఏం లేదు పాత నిబంధనలో. కంటికి కన్ను పంటికి పన్ను అంటే అర్థం ఏంటంటే నువ్వు నా కన్ను ఉడబీకావు, అప్పుడు నేను ఏం చేయాలి? సన్హెడ్రిన్ దగ్గరికి వెళ్ళాలి, మహాసభ ఉంటుంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళాయా ఈ నన్ను కన్ను బీకాడయ్యా అని చెప్పాలి. అప్పుడు అతను 2-3 సాక్షులు అడుగుతారు, ఎవరైనా చూశానయ్యా అని చెప్తారు. అప్పుడు జుడిషియల్ సిస్టమ్ ఏం చేసిద్దంటే ఇతని కన్ను బీకింది కాబట్టి అదే శిక్ష అతనికి వేసిద్ది, ఇతను పన్ను బీకారు కాబట్టి ఇదే శిక్ష అతనికి వేసిద్ది. అంటే ఇక్కడ కూడా నువ్వు డైరెక్ట్గా వెళ్ళిపోయి వాడి మీద ఫైట్ చేయమని కాదు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే బైబిల్లో అక్షర అర్థాలు వేరేగా ఉంటాయి, లక్ష్య అర్థాలు వేరుగా ఉంటాయి. లక్ష్యార్థం అంటే ఏంటంటే ఆయన ఉద్దేశం వేరు, లక్ష్యంలో ఎప్పుడు ఉద్దేశం వేరు ఉంటుంది, కానీ అక్షరాలు వేరుగా ఉంటాయి. అక్షరాలు వేరుగా ఉంటూ ఉద్దేశం వేరుగా ఉండేదే లక్ష్య అక్షరార్థాలు అంటారు వీటిని.
ఇలా తెలియక బైబిల్ చదవటాన్ని బట్టి చాలామందికి బైబిల్ ఊరకనే అపార్థం అయిపోయింది. ఈ మధ్య బైబిల్ మీద పడి ఏడుస్తున్నాడు చాలామంది అనే మాట ఏంటంటే, అసలు మీ బైబిల్ పాపాలు చేయమని చెప్పి ప్రోత్సహిస్తుంది. ఏంటి, ఎన్ని పాపాలు చేసేసినా, రేపులు చేసినా, మర్డర్లు చేసినా, చంపేసినా, అత్యాచారం చేసినా, యేసుప్రభువుని నమ్ముకొని నీళ్ళలో మునిగిపోతే పాపాలు పోతాయండి. అలా అయితే పాపాలను ప్రోత్సహించినట్టు కాదా? బాప్తీసం లైసెన్స్ కాదా? పాపాలు చేసుకోనిలే, నేనున్నాలే, చేయాల్సిన పాపాలు చేసి మునిగేయండి అని పాపాలను ప్రోత్సహించట్లేదా బైబిలు? మరి అట్లయితే నీ పొరుగోడిని ప్రేమించని బైబిల్ చెప్పింది కదా అంటే, మరి పొరుగోడిని ఒకవేళ ప్రేమించినట్టుగా పొరుగోడిని నరహత్య చేయకూడదు అని అంటే మరి పోలీస్ స్టేషన్లు ఎందుకు? రకరకాల మాటలు. ఒకడు అంటున్నాడు, ఈ మధ్య ఒక షార్ట్ ఫిల్మ్ తీసి అంటున్నాడు, సరేరా యేసుప్రభు అన్ని క్షమిస్తాడు అంటున్నావు కదా, నిన్ను ఇప్పుడు చంపేస్తాను, నేను చంపేస్తా, చంపేసి బాప్తీసం తీసుకొని యేసుప్రభుని నమ్ముకుంటా, నేను క్షమించబడతానా, అది చెప్పు, అది చెప్తే నేను చంపేస్తాను నిన్ను అని చెప్తున్నాడు. బెదిరిస్తున్నారు బైబిల్ అర్థం కాక. మీకు ఒక చిన్న 2 వీడియో క్లిప్పులు చూపిస్తా, బైబిల్ ఎలా అపార్థానికి గురయ్యిందో, బైబిల్ ఏ విధంగా ఏది అక్షరార్థం ఏది లక్ష్యార్థం తెలియక చదవటాన్ని బట్టి ఎలాగ దారుణంగా వక్రీకరిస్తున్నారో మీకు ఒక వీడియో చూపిస్తా. యేసును నమ్ముకుంటే అని ఒక వీడియో ఉంటుంది, ఒకసారి చూడండి. మీకు అందరికీ తెలిసినటువంటి ఒక ఉన్మాది అతను నిన్ను చంపి యేసును నమ్ముకుంటే అనే ఒక వీడియో. ఎస్ దట్ వన్. లైట్స్ ఆఫ్ చేయండి. నేను నిన్ను చంపేసి యేసును నమ్ముకుంటా, నేను స్వర్గానికి వెళ్తానా నరకానికి వెళ్తానా? నువ్వు కరెక్ట్గానే విన్నావు, ఆన్ దిస్ స్పాట్. నేను నిన్ను చంపేసి యేసును నమ్ముకుంటే స్వర్గానికి వెళ్తానా నరకానికి వెళ్తానా? సమాధానం ఉందా? సెకండ్ వీడియో ప్లీజ్. నేను నిన్ను చంపేసి యేసును నమ్ముకుంటా. సెకండ్ వీడియో, దాని కింద వీడియో ఒకటి ఉంటుంది చూడండి. ఒకవేళ మీ క్రైస్తవ దేశాలు పాపుల్ని క్షమించాలి అనే సిద్ధాంతాన్ని ఫాలో అయితే ఆ దేశాల్లో పోలీసులు, న్యాయ వ్యవస్థ, చట్టాలు ఇవేవీ ఉండకూడదు, అసలు శిక్షలే ఉండకూడదు. అలా అయితే ఒకే ఒక్క రోజులో ఆ దేశాలన్నీ కుప్పకూలిపోతాయి. నిస్సహాయులైన ఆడపిల్లలపై అఘాయిత్యాలు చేసే వాళ్ళని కాల్చిపారేయక పాపుల్ని ప్రేమించండి, క్షమించండి అని చెప్పి కూర్చోబెట్టి బిర్యానీలు మేపితే ఒక అంటే బైబిల్ వీళ్ళకి ఎలా అర్థమైందంటే, బైబిల్ చెప్పిన క్షమ వీళ్ళకి ఎలా అర్థమైందంటే, నువ్వు చేయాల్సిన పాపాలు చేసి వచ్చి మునిగేసే మొత్తం క్లీన్ అయిపోతే, మొత్తం వాష్ అవుట్ అయిపోతావు, ప్రశాంతంగా పరలోకానికి డైరెక్ట్గా వెళ్ళిపోతాం. కొంతమంది చిక్కులు పెట్టి మాట్లాడుతుంటారు. ఎలాంటిదంటే, ఇప్పుడు ఒక అమ్మాయిని ఎవరైనా రేప్ చేశారండి, బాగా అమ్మాయిని ఇబ్బంది పెట్టి, బాగా అమ్మాయిని చెరిపి, ఆ అమ్మాయిని పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. ఆ తర్వాత రేప్ చేసినోడికి అది తప్పని తెలిసి యేసుప్రభువుని నమ్ముకొని బాప్తీసం పొందాడు. ఇప్పుడు ఈడు ఎక్కడికి వెళ్తాడు? మనం దిగాల్లో పడతాం. అదేంటి మరి యేసుప్రభువుని నమ్ముకున్నాడు కాబట్టి పరలోకం అంటే రేప్ చేసినోడు పరలోకమా? సరే రైట్. ఇప్పుడు రేప్ చేయించుకొని చచ్చిపోయిన అమ్మాయి ఉందే, అమ్మాయి మంచిగా బతికింది, కానీ యేసుప్రభువుని నమ్మాలి. ఇప్పుడు అమ్మాయి ఎక్కడికి వెళ్ళిద్ది? డౌట్. ఇప్పుడు నా రకం అన్నాం అనుకోండి, అంటే రేపు చేసినోడేమో యేసుప్రభువుని పరలోకమా, చచ్చిపోయిన అమ్మాయి ఏమో నమ్మలేదు కాబట్టి నరకమా? ఇది ఈడేం దేవుడు అండి, సైకోగాడు అని రకరకాల కోతలు, బైబిల్ పట్ల అవగాహన లేని కోతలు, అసలు బైబిల్ ఏం చెప్పిందో అర్థం చేసుకోలేని కోతలు. ఒకసారి మనం బైబిల్ గ్రంథాల వెలుగులోకి మనం ఒకసారి ప్రయత్నిద్దాం, వెలికి తీసేటువంటి ప్రయత్నాలు చేద్దాం. బైబిలు ఇప్పుడు ఇందాక అన్నాడు కదా, ఏమాట అన్నాడు? పాపుల్ని క్షమించండి అనేది కనుక మన బైబిల్ కనుక పాటిస్తే, అతని ఉద్దేశం ఏంటంటే, ఈరోజు చాలామంది ఉద్దేశం ఏంటంటే, పాపుల్ని క్షమించండి అనే దాన్ని కనుక మనం పాటించాల్సి వస్తే మరి పోలీస్ స్టేషన్లో ఎందుకు పెట్టాం? తీసేయండి. మరి పాపుల్ని క్షమించాలి అనేది ఎందుకంటే, మరి మిలిటరీ వాళ్ళకి తుపాకీలు ఎందుకు ఇచ్చారు బోర్డర్లో? అందరూ విరమించేసుకోండి. మరి అలా ఒకవేళ కనుక తీసేస్తే, ఆ పోలీసు వాళ్ళని మిలిటరీ వాళ్ళని తీసేస్తే దేశాలు నాశనం అయిపోవా? అంటే బైబిల్ని నిజంగా పాటిస్తే దేశాలు కూలిపోతాయి. అది జరిగే పని కాదు. బైబిల్ అవలంబించడానికి వీలు పడదు, చెప్పుకోవడానికి బాగుంటుంది. ప్రాక్టికల్ లైఫ్లో బైబిల్ని అప్లికేబుల్ చేసి దేశ వ్యవస్థ పాడైపోద్ది వాళ్ళ ఉద్దేశం. కానీ బైబిల్ అలా చెప్పలేదు. అసలు బైబిల్ ఉద్దేశం ఏంటో మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ముందు లూకాసు వార్తకు రండి. యేసుక్రీస్తు వారు కానీ, భక్తుడు కానీ, యోహాను గారు కానీ, వారి ప్రసంగాలు కానీ మనం జాగ్రత్తగా ఆలకించి వినినట్లయితే మనకు కొన్ని ఖచ్చితంగా వాళ్ళ బోధల్లో మనకు కనపడుతూ ఉంటాయి. ఒకసారి మీరు అందరూ కూడా బైబిల్ని తెరచి, బైబిల్ గ్రంథాలను తెరచి, బైబిల్ మనకి ఏం బోధిస్తుంది
అనేటువంటి ఒక విషయాన్ని మనం చూద్దాం. అక్కడ ప్రవక్త వారు మాట్లాడుతూ ఉంటాడు. ప్రవక్త వారు మాట్లాడుతూ అక్కడ ఆయన ఏమన్నాడంటే 13వ అధ్యాయం 3వ అధ్యాయం లూకాసు వార్త 3వ అధ్యాయం 4వ వచనం 14వ వచనం. లూకాసు వార్త 3వ అధ్యాయము 14వ వచనం. లూకాసు వార్త 3వ అధ్యాయము 14వ వచనం. సైనికులు అంటే వాళ్ళ దగ్గర ఏముంటాయండి మీరు చెప్పాలమ్మా? సైనికులు అంటే ఈ రోజుల్లో ఎవరితో పోల్చొచ్చు వాళ్ళని? ఓ పోలీసులతో, ఒక ఆర్మీ వాళ్ళతో కదా. సైనికులు అంటే ఖచ్చితంగా వాడి దగ్గర కత్తులు ఉండాల్సిందే, నో డౌట్. వాళ్ళు వచ్చారు, ప్రవక్త దగ్గరికి వచ్చారు. చదవన్నా. సైనికులు అయ్యా కత్తులు పట్టుకొని మేమేం చెయ్యాలి, మేమేం చేయమంటావు, మమ్మల్ని ఏం చేయమంటావు? నీ బోధలు ఏంటంటే మంచిగా ఉండండి, ఎవరితో గొడవలు పెట్టుకోకండి, అందరితో సమాధానంగా ఉండండి అని మీ బోధలు ఏంటంటే మాకేం చేయాలో అర్థం కావట్లా, తోచట్లా, మమ్మల్ని ఏం చేయమంటావు ఇప్పుడు అని అడిగారు. అడిగితే అందుకు అతడు, అరే ఎవ్వడిని బాధ పెట్టొద్దురా, ఎవ్వడి మీద అపనింద వేయొద్దురా, మీ జీతాలతో తృప్తి పొందండ్రా అని వారితో, ఇక్కడ ఎక్కడైనా సరే మీ కత్తుల్ని విడిచిపెట్టండ్రా అని ఏమన్నా చెప్పాడా? చివరి మాట ఏమన్నాడు? జీతములతో తృప్తి పొందండి. జీతం ఎవడికి వచ్చిందని బైబిల్ చెప్తుంది? పనివాడు జీతమునకు పాత్రుడు. అంటే పని చెయ్యమనా వద్దనే ఉద్దేశం బైబిల్ చెప్పింది. ఇప్పుడు ఇక్కడ చేయమనేగా. ఇప్పుడు ఒకవేళ అక్కడ గనక అసలు ప్రేమ అనే కాన్సెప్ట్ ఎంతవరకు బౌండరీ బైబిల్ గీసింది? బైబిల్ క్షమకి బౌండరీ గీసింది, బైబిల్ ప్రేమకి బౌండరీ గీసింది. ఆ బౌండరీలో మనం ఆలోచించాలి దేన్నైనా. ఇప్పుడు అక్కడ వచ్చిన సైనికులు కదా, అరే అర్జెంటుగా మీ కత్తిని తీసి విసిరి పారవేయండి, కత్తి పట్టుకున్నవాడు కత్తితో చంపబడతాడు కనుక కత్తులు ఈ రోజు నుంచి తీసేయండి అని చెప్పలేదు అక్కడ. మళ్ళీ వచ్చిన వాళ్ళు సైనికులే, పైగా మీ జీతాలు మీరు తీసుకోండిరా అని చెప్పిందే. మళ్ళీ జీతం తీసుకోవాలంటే పని చెయ్యాలని కూడా ఇదే బైబిల్ చెప్పిందే. అంటే పని చెయ్యాలంటే మరి కత్తి పట్టుకోవాలి, మరి కత్తి పట్టుకోవాలి అని అంటే మరి కొన్ని క్షణాల్లో చంపాల్సి వచ్చిద్దే. మరి ఏమి తెలియకుండానే బైబిల్ అలా వాగేసిందా? బైబిల్ అలా చెప్పేసిందా? బాగా ఆలోచించండి. బైబిల్ చెప్పిన క్షమ ఏంటి? బైబిల్ చెప్పిన ప్రేమ ఏంటి? ఆ ప్రేమకున్న హద్దు ఏంటి? క్షమకున్న పరిమితి ఏంటి? ఎక్కడ క్షమ, ఎక్కడ ప్రేమ? ఒకవేళ క్షమ అనేదానికి గనక మనం విస్తారంగా ఆలోచించుకుంటూ పోతే అదే బైబిల్ ఏం చెప్పిందంటే, ఈ బోధన కాక ఇంకో బోధ తెచ్చినోడికి ఏమీ ఇవ్వద్దు కూడా చెప్పింది, వందనాలు కూడా. మరి ఆడిని ఎందుకు ప్రేమించమని చెప్పలే మరి అప్పుడు? చెప్పండి. ఒకవేళ క్షమకు గనక మనం బౌండరీ గీకపోతే, సంఘంలో ఒకడు తన తండ్రి బారిని ఉంచుకున్నాడు కనుక వాడిని ఏమని చెప్పమంది? మరి ప్రేమించమని చెప్పొచ్చుగా వాడిని కూడా. బైబిల్ ప్రవర్తిస్తున్న తీరు ఎక్కడ, బైబిల్ ఎలా ప్రవర్తిస్తుంది? దేవుడు చెప్పిన క్షమ, దేవుడు చెప్పిన ప్రేమ మనలో ఉండాల్సిన బిహేవియర్ అది మనం ఎక్కడ అప్లికేబుల్ చేయాలి? ఒక బాధ్యతలో ఉన్నప్పుడు నువ్వు ఎలా ప్రవర్తించాలి? ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడండి, ఆయన క్రైస్తవుడు అనుకోండి, ఆయన అందరినీ ప్రేమించాలి. అందుకని చెప్పి దుష్టుల దగ్గర నేను తుపాకీ వాడినండి, వాడు ఎంత పెద్ద మర్డర్లు చేసిన వాడైనా, ఎంతమందిని చంపిన సైకోగాని పట్టుకున్నా సరే అస్సలు నేను లాఠీ దెబ్బ ఉపయోగించనండి, అలా ప్రభు చెప్పొద్దన్నాడండి అని చేస్తే సమాజం వల్ల కులాలం అయితే. అసలు బైబిల్ అలా కూడా చెప్పలేదు. రోమీయులకు అపొస్తలుడైన పౌలు రాసిన పత్రిక, కత్తి పట్టుకోవాలో పట్టుకోకూడదో పౌలు పత్రికలో ఏమని చెప్తున్నాడో చదవండి. 13వ అధ్యాయం 4కి రండి. రోమీయులకి అపొస్తలుడైన పౌలు పత్రికను రాస్తూ 13వ అధ్యాయము 4వ వచనానికి ఒకసారి ఏమని చెప్పిందో చదవండి. అంటే ఎవరండి? ప్రభుత్వం చేయవారంటే ఎవరమ్మా? అధికారులు, పొలిటీషియన్స్, లేదంటే ప్రభుత్వ ఉద్యోగులు. వీళ్ళు ఆ ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యాలకే గాని మంచి కార్యాలకు భయంకరులు గారు. నీకు మేలు కలుగుటకై అధికారులు దేవుని పరిచారకులు, వారికి భయపడక ఉండకోరితివా మేలు చేయి, అప్పుడు వారి చేత మెప్పు పొందు. ఇక్కడి నుంచి జాగ్రత్తగా చదవండి. నీవు చెడ్డది చేసిన ఎడల భయపడు, వారు ఊరకయే ఖడ్గాన్ని ధరించరు. అంటే నీవు చెడ్డ పని చేస్తే భయపడు. బాగానండి బైబిల్ చెప్పింది. నీవు చెడ్డ పని చేస్తే భయపడు, ఎందుకంటే ఎవడు ఊరకనే ఖడ్గం పట్టుకోడుగా, ఎవడు ఊరకనే కత్తి పట్టుకోడుగా. అంటే మన భాషలో చెప్పాలంటే ఎవడు ఊరకనే తుపాకీ పట్టుకోడు కదా. అంటే దాని అర్థం ఏంటి? ఊరకనే అయితే తుపాకీ పట్టుకోరు, కానీ చెడ్డ పని చేస్తే ఏం పట్టుకుంటారు? మన చదవండి.
బైబిల్ చెప్తున్న మాట జాగ్రత్తగా చదవండి. నీవు చెడ్డ పని చేసిన ఎడల భయపడు, వారికి భయపడు, వారు ఊరకయే ఖడ్గం ధరించరు. అంటే నువ్వు చెడ్డ పని చేస్తే లేపేస్తారు తుపాకీ పట్టుకొని, జాగ్రత్తగా ఉండు, భయపడు, ఊరకనే ఎవడు పట్టుకోడు కదా అలాగా అని ప్రభుత్వ వ్యవస్థని బలపరుస్తుంది. ఇంకేమనింది? 2వ వచనం చదవండి. 2. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుడి నియమాన్ని ఎదిరిస్తున్నాడు. అంటే ఖడ్గం పట్టుకోవటం ఆ ప్రభుత్వం యొక్క బాధ్యత అని చెప్తుంది బైబిల్. అర్థమైందా? ఖడ్గం పట్టుకొని చెడ్డ పని చేసినప్పుడు కత్తి పట్టుకోవటం ప్రభుత్వం చేయాలని, అలా ప్రభుత్వం చేయటం దేవుడు నియమించిన నియమం అని బైబిల్ చెప్తుంది. మరి ఆడేంటి, ఒకవేళ బైబిల్ని నమ్ముకుంటే ఆర్మీ వ్యవస్థలు తీసేయాలి, పోలీసుల్ని తీసేయాలి అంటాడు. అంటే బైబిల్ అర్థం కాల, పూర్తిగా బైబిల్ చదవరు. సగం ఫేస్ చదువుతారు, సగం ఫేస్ వదిలేస్తారు. సగం చదువుతారు బైబిల్, మిగతా సగం చదవరు బైబిల్ని. బైబిల్లో దేవుడు 2 విషయాలు చెప్పాడు. ఒకటి, దేవుడు ప్రేమమయుడు అని చెప్పింది బైబిల్. 2వది, ఆయన నిత్య భయంకరుడు అని కూడా బైబిల్ చెప్పింది. ఒక కోణంలో చూస్తే ఎలా బైబిల్ని, 2 కోణాలు చూడు. 2 కోణాలు చదివి వాటిని మెర్జి చేసిన తర్వాత వచ్చే సారాంశం బైబిల్ అంటే. బైబిల్ అంటే అక్షరార్థాలు కాదు, లక్ష్యార్థాలు మనకు అర్థం కావాలి. ఇది మీకు అర్థమైతే ఈరోజు మన ముందు ఉంటున్నటువంటి ప్రశ్నలు ఏంటంటే, చాలామంది లేవనెత్తుతున్న ప్రశ్నలు. ఒకటి, అసలు నరకం అనేదాన్ని దేవుడు ఎందుకు చేశాడండి? నరకం ఎందుకు చేశాడు దేవుడు అసలు? సరే, నరకంలో యేసుప్రభువుని నమ్మకుండా ఒక వ్యక్తి బతికాడు. ఆ వ్యక్తి ఎవ్వరింట్లో దొంగతనాలు చేయలే, ఏ అమ్మాయిని మోహంగా చూడలా, ఎవరిని పాడు పనులు చేయలే, లంచం పుచ్చుకోవాలా, బాగా బతికాడు. యేసు అనే వ్యక్తి ఎవరో తెలియకుండా చచ్చిపోయి ఇప్పుడు అతను ఎక్కడికి వెళ్తాడు? అంటే నిప్పుల్లో గాలిపోతాడా? నరకంలో వేసి దేవుడు ఏం చేస్తాడు అతను కూడా? అంటే మర్డర్లు చేసినోడిని నరకంలో వేస్తాడట, అత్యాచారాలు చేసినోడిని నరకంలో పడేసి ఏం చేస్తాడట, ఇలా మంచి కాబట్టి యేసు నమ్మకపోతే ఈయన్ని కూడా ఏం చేస్తాడట? ఇదెక్కడ న్యాయం? ఇదెక్కడ సమన్యాయం? అసలు నరకాన్ని దేవుడు ఎందుకు సృష్టించాడు? ఎందుకు సృష్టించాల్సిన పని వచ్చింది? దాని గురించి మనం కాస్త లోతుగా మాట్లాడదాం. అసలు దేవుడు ఎలాంటి వాడో ఆయన గురించినటువంటి కొన్ని వాక్యాలు మనం లేఖనాల్లో నుంచి వెలుగుతూ చూద్దాం. నరకం అనేది చాలామంది అనుకున్నట్టుగా, ఒక ఆయన మధ్య అంటున్నాడు, ఎవరో ఒక ఆయన ఏమంటున్నాడంటే, దేవుడు ప్రేమమయుడు అని చెప్తాడు కదా, మరి అంత గొప్ప ప్రేమమయుడు నరకం ఎందుకు చేశాడు? కోట్ల సంవత్సరాలు ఎందుకు గాలుస్తున్నాడు? సో ఆయన ప్రేమ లేదు, మీరు చెప్తున్న బొట్టకం అదంతా. కానీ బైబిల్ మనకి ఏం చెప్తుందంటే, కీర్తనల గ్రంథాన్ని ఒకసారి తీయండి. దేవుడిలో ఉన్నటువంటి షేడ్స్ని కీర్తనల గ్రంథం చాలా అద్భుతంగా చెప్తుంది మనకి. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయం 14 వచనాన్ని చదవండి. కీర్తనలో 89వ అధ్యాయం 14. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయం 14. దేవుడు ప్రేమామయుడే కాదు, ఆయన ఇంకొకటి ఉంది, ఆయనలో యాంగిల్ చదవన్నా. దేవుడు నీతి న్యాయములు, నీ సింహాసనానికి ఆధారాలు. దేవా, నీకు నీతి న్యాయం అంటే ఇష్టం. నీవు నీతికి న్యాయానికి వ్యతిరేకంగా ఏ పని చెయ్యవు. అసలు నీ సింహాసనానికి కింద బేసే, కింద పునాదే ఏంటట? అంతే కదా, పునాది ఉంటుందండి ప్రతిదానికి. ప్రతి వ్యవస్థకు ఒక పునాది లక్ష్యం ఉంటుంది. ఈరోజు భారతదేశం యొక్క పునాది ఏంటంటే ప్రజాస్వామ్యం అంట. మన పునాది అంటే అర్థం ఏంటి? ప్రజలే పాలకుణ్ణి ఎన్నుకోవాలి, అది మన పునాది, మన దేశం యొక్క పునాది. అలానే దేవుడి సింహాసనానికి ఒక పునాది ఉందట. ఆయన ఒక పునాది మీద తన సింహాసనాన్ని కట్టుకున్నాడట. ఆ పునాది ఏంటట? నీతి న్యాయం, అది నా పునాది. దేవుడు చెప్తాడు, ఎస్, దట్స్ మై ఫౌండేషన్, అవి నా పునాదులు. ఇంకో వచ్చిన భాగాన్ని చదవండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 8వ వచనం. ఏలయనగా న్యాయం చేయటం నాకు ఇష్టం రా, నాకు న్యాయం చేయటం అంటే ఇష్టం. నేను అన్యాయం చేయను, అది నాకు అసలు ఇష్టమే ఉండదు. న్యాయం చెయ్యటం అంటే నాకు ఇష్టం. అంటే దేవుడికి ఉన్న గుణం ఏంటట? న్యాయం చెయ్యటం అంటే ఇష్టం అట. అపోస్తల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 31. అపోస్తల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 31. అపోస్తల కార్యాలు 13:31 చదవమ్మా. ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత, అదిగోండి జాగ్రత్తగానండి, దేనిని అనుసరించట? నీతిని అనుసరించి భూలోకానికి తీర్పు తీర్చ బోయేడి. జాగ్రత్తగానండి,
ఒక దినం ఉందట, ఆ దినానట తీర్పు దేన్ని అనుసరించి చేస్తాడట ఆయన? నీతిని అనుసరించి. ఒక మాటలో చెప్పాలంటేనండి, దేవుడికి ఒక కన్ను ప్రేమ అయితే ఇంకో కన్ను న్యాయం అండి. ఆ రెండిట్లో ఏది ఎక్కువ ఉండదండి, ఆ రెండిట్లో ఏది తక్కువ ఉండదండి. ఇప్పుడు మీరు లేచి నుంచున్నారనుకోండి, ఒకవేళ ఏ కాలు ఎక్కువ ఉంటుంది, ఏ కాలు తక్కువ ఉంటుంది చెప్పండి మీ కాళ్ళలో? చెప్పండమ్మా. మీరు ఎప్పుడైనా మామూలుగా పుట్టినప్పటి నుంచి లెగుతారు, అద్దం ముందు చూసుకుంటా ఉంటారు కదా, మీ దానిలో కుడికాలు ఎక్కువ ఉందా, ఎడంకాలు ఎక్కువ ఉందా? నేను డౌటా? వాళ్ళు వెళ్ళి చూసుకుంటారు, ఇది కొంప తీసి. నాకు ఎట్టుందండి, ఇంతవరకు చూసుకోలేదు సార్, మీరు చెప్తుంటే ఇప్పుడు డౌట్ వస్తుంది అన్నట్టుగా ఉంది. రెండు కాళ్ళు ఎలా ఉంటాయి? సమానం. ఒక్క అంగుళం కూడా ఏది ఎక్కువ లేదా? ఉంటే నువ్వు అంగవికలాంగుడు పోతావు. కొంతమంది చూడండి పాపం, కొంతమందికి పుట్టుకతోనే ఒక కాలు షార్ట్గా ఉంటుంది. వాళ్ళు మీరు ఎప్పుడైనా గమనించారా, ఇంత చెప్పులు వేసుకుంటారు పాపం. ఒక కాలుకేమో ఇంత పెద్ద చెప్పేస్తారు, ఒక కాలుకేమో సాధారణమే చెప్పేస్తారు. ఎందుకు? ఆ కాలు షార్టేజ్ వచ్చింది దానికి. నేను ఈ మధ్య కుర్రోని చూసా, ఈ చెయ్యి పాపం ఇక్కడ దాకా ఉంది, కానీ ఈ చెయ్యి మాత్రం ఇక్కడ దాకా వచ్చి ఆగిపోయింది. ఇంక అది ఎదగల, చెయ్యి ఎదగల. ఈ చెయ్యి బాగుంది, ఈ చెయ్యి ఏమో ఎదగల పూర్తిగా. మీ కాళ్ళు ఎలాగైతే రెండు సమానము, మీ చేతులు ఇలా పెట్టుకోండి, చేతులు ఇలా పెట్టుకున్నప్పుడు రెండు ఎలా ఉంటాయి? సమానము. మీ కళ్ళు ఎలాగైతే సమానము, దేవుడు రెండిటిని సమానంగా పెట్టుకున్నాడు. ఒకటి ప్రేమ, ఇది ఒక చెయ్యి అనుకోండి, అదొక కాలు అనుకోండి, రెండిట్లో ఒక్క అంగుళం ఏది ఎక్కువ ఉండదు, ఒక్క అంగుళం ఏది తక్కువ ఉండదు. దేవుడికి సమానంగా ఉంటాయి రెండు. ప్రేమ ఎంత ఉందో న్యాయం అంత ఉండిద్ది. అంటే రెండు సమానం. పరలోకం ఆయన ప్రేమకి గుర్తయితే నరకం ఆయన న్యాయానికి గుర్తు. పరలోకం ఆయన ఎంత ప్రేమించాడో అంటానికి గుర్తయితే నరకం ఆయన పాపం విషయంలో ఎంత కఠినంగా ఉంటాడో అంటానికి గుర్తు. మనకి దేవుని స్వభావం అర్థం కావాలి, దేవుని క్యారెక్టరిస్టిక్స్ మనకు అర్థం కావాలి, ఆయన లక్షణాలు మనకు అర్థం కావాలి. అంటున్నారు కదా కొంతమంది, నరకం అసలు ఎలా ఉంటుంది మాస్టర్? అసలు నరకంలో నిజంగానే నూనెలో బట్టి ఆంచడం, నిజంగానే పావును వదలటం. ఎందుకంటే రకరకాల గ్రంథాలు రకరకాల వర్ణన ఇచ్చారు నరకానికి. ఒక వర్ణనం రౌరవ నరకం, ఒక నరకం ఉంటుంది, దానిలో సంథింగ్ ఇలాగ చాలా రకాల నరకాలు. ఒక నరకంలో సోలాలు పెట్టి పొడుస్తారట, ఇంకో నరకంలోనైతే ఇక వినకూడదు చీము దాగిస్తారట, చీము. ఇంకొక నరకంలోనంట అస్సలు వినకూడదు, ఇదైతే స్త్రీ ఋతుధర్మం నుంచి వచ్చే చెడుని దాగిస్తారట. ఇంకో చోట రకరకాల అంటే అసహ్యకరమైన మాటలతో నింపేశారు కొన్ని గ్రంథాలు అయితే. ఆ గ్రంథాల పేర్లు అప్రస్తుతం మనకి. ఇంకొన్ని చోట్లయితే అక్కడ బల్లులు తేళ్ళు వచ్చి కొడుతుంటాయి, అక్కడ ఏదో నూనె ఒక కాలుతూ ఉంటుంది, ఆ నూనెలో వేయించుతుంటారు బజ్జీలు వేయించినట్టు అని, రకరకాల మాట. అసలు బైబిల్ మనకి ఏం చెప్తుంది నరకం గురించి, నరక స్థానాల గురించి? నిజంగా అందరూ వెళ్ళి ఆ నరకం గురించి బైబిల్ మనకి అసలు నరకం అంటే ఏంటి? తెస్సలోనిక అపోస్తలుడైన పౌలు మహాశయుడు పత్రికను రాస్తూ చాలా మంచి మాట, చాలా పవర్ఫుల్ మాట ఆయన ఉపయోగించాడు. ఒకసారి ఒకటో పత్రిక, రెండో పత్రిక చేయండి. తెస్సలోనికైలకు రాసినటువంటి రెండో పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనం. ప్రభువైన యేసు తన ప్రభావాన్ని కనపరిచే దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై దేవునిని ఎరుగువారికి, మన ప్రభువైన ఎరుగని వారికి, సువార్తకు ఎవరైతే లోబడరో వాళ్ళని జాగ్రత్తగానండి. ఏ దండన చేస్తాడట? ప్రతిదండన చేయునప్పుడు మిమ్మల్ని శ్రమపరిచేవారికి, శ్రమ పొందుచున్న మీకేమో మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట. దేవుడికి ఒక న్యాయం ఉందట. అదేంటనంటే శ్రమ పెట్టేవాడికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడిన సంతోషం ఇచ్చుట దేవుడికి న్యాయం అట. ఇంకేమన్నాడు కింద? ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకు, విశ్వసించిన వారందరి యందు విశ్వసించబడుటకును. చదవండి, ఇక్కడి నుంచి జాగ్రత్త కాకండి. ప్రభువు వచ్చినప్పుడు జాగ్రత్తగా. ఎప్పుడు వస్తాడు ప్రభువు?
రెండో రకాల్లో కదా, సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. వీఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ కదా. దాని గురించి మాట్లాడుతున్నాడు. చదవండి అమ్మా, చదవండి. అట్టివారు ఆయన, జాగ్రత్తగా రండి, ఆయన సముఖము నుండి, ఆయన మూడు పదాలు పెట్టాడు ఇక్కడ. ఆయన సముఖం, ఫేస్ ఆఫ్ గాడ్. నెక్స్ట్ ఆయన ప్రభావము నుండి, ఆయన మహిమ నుండి పారద్రోళబడతారు. అంటే నరకానికి వెళ్ళిన వాడు ఎలా ఉంటాడో, ఆ నరకం ఎలా ఉండిద్దో, పారద్రోళబడినటువంటి ఆ వాతావరణం గురించి చెబుతున్నాడు. జాగ్రత్తగా వినాలి. ఒక్కొక్క లోకం ఒక్కొక్క వాతావరణంతో ఉంటుందండి. ఇప్పుడు మనకు ఎలా ఉంది, ఇప్పుడు ఇప్పుడు మీరు రష్యాలోకి వెళ్ళారనుకోండి, -60 degrees ఉంది అక్కడ. -60 అంటే అర్థమైందంటే, అర్థం ఏంటంటే -60 అంటే ఎలా ఉంటుందంటే, నువ్వు నాలుగు తెరిచి, పొరపాటున నాలుగు తెరిచి ఏదైనా ఒక ఇనప స్తంభాన్ని కొరకు అట్లా ఆనిచ్చావు అనుకో, నాలుగు కోసేయాలి, ఇంక అయిపోయింది. సెకండ్ అంతే. నాలుగు తెరిచి సరదాగా ఇనప ముక్కను అలా పెట్టుకున్నట్టే నీ నాలుగు కోసేయాలి, ఇంకో మార్గం లేదు, అతుక్కుపోద్ది. పొరపాటున ఎక్కడైనా కూర్చున్నామంటే 5 minutes కదలకుండా మొత్తం మంచు కట్టుకుపోతాం. ఆ వాతావరణం అక్కడ అలా ఉంది. మన వాతావరణం ఇలా ఉంటుంది. ఒక్కొక్క చోట ఒక్కొక్క వాతావరణం. నరకంలోనట మూడు ఉండవట. నరకంలో 3 ఉండవట. ఒకటి ఆయన సముఖం, రెండోది ఆయన ప్రభావం, మూడోది ఆయన మహిమ ఉండని ఒక లోకానికి పారద్రోయబడతారట. అంటే నరకం అంటే ఏంటి సార్ అంటే ఏం లేదండి. నరకం అంటే ఏంటి సార్ అంటే ఏం లేదండి. ఆయన సముఖం, ఆయన ప్రభావం, ఆయన మహిమ అంటూ లేని లోకం ఆ లోకం. ఇప్పుడు భూలోకంలోకి పాతాళ పరలోకానికి ఉన్న ఒక తేడా చెప్తా జాగ్రత్తగానండి. భూలోకం అనేది కామన్ గ్రేస్తో కూడినటువంటి ఒక లోకం. కామన్ గ్రేస్, ఈ పదం గుర్తుపెట్టుకోండి. కామన్ గ్రేస్ అంటే తెలుగులో మీకు ఎలా అర్థం అవ్వాలంటే సమాన ప్రేమ, సమాన కృప. కామన్ గ్రేస్ అంటే అర్థం ఏంటి అంటే ఏంటి, దానికి ఒక అర్థం చెప్తాను. వర్షాలు ఉన్నాయి, యేసుప్రభువు చెప్పిన మాట, వర్షాలు ఉన్నాయి. మంచోడి మీదే పడుతున్నాయా, చెడ్డోడి మీద కూడా పడుతున్నాయా? పిల్లలు మంచోళ్ళకే పడుతున్నారా, చెడ్డోళ్ళకి కూడా పడుతున్నారా? గాలి మంచోడి ముక్కులోకి వెళ్తుందా, చెడ్డోడి ముక్కులో కూడా వెళ్తుందా? చెప్పలే. ఎదుగుదల మంచోడే ఎదుగుతున్నాడా, చెడ్డోడు కూడా ఎదుగుతున్నాడా? డబ్బు మంచోడిగా వస్తుందా, చెడ్డోడికి కూడా వస్తుందా? నిద్ర, ఆకలి, సుఖం, దుఃఖం మంచోడికి వస్తున్నాయా, చెడ్డోడికి వస్తున్నాయా? ఈ లోకంలో దేవుడు సమాన కృపను కనపరుస్తున్నాడు. అంటే నీ క్యారెక్టర్తో సంబంధం లే, అందరి ముక్కులో గాలి వెళ్ళిపోవాలరా. వీళ్ళ బ్రతుకులతో సంబంధం లే, అందరి గొంతులోకి నీళ్ళు వెళ్ళిపోవాలరా. వీళ్ళు ఏ కులం, ఏ మతం, ఎక్కడ, ఏంటి కథ, ఈడెంత దుష్టుడు, ఈడెంత మంచోడు, వీళ్ళతో వేటికి సంబంధం లేకుండా అందరికీ జననం, అందరికీ మరణం, అందరికీ వస్తువులు, అందరికీ వనరులు, ఇవి సమానంగా ఉన్నాయి ఈ లోకంలో. మంచి చెడు తారతమ్యం లేకుండా ఉన్నాయి. వర్షాలు అందరి మీద కురుస్తాయి. బిన్ లాడెన్ మీద కూడా వర్షం కురిసిద్ది, కురదా? సద్దాం హుస్సేన్ మీద కూడా తుఫాన్ వచ్చింది, రాదా? మంచోడికి హార్ట్ అటాక్ వచ్చింది, చెడ్డోడు కూడా ఇంకా 100 ఏళ్ళు బతుకుండొచ్చు. ఈ లోకం, ఈ భూలోకం కామన్ గ్రేస్ కలిగినటువంటి లోకం, అనగా సమాన కృప కలిగినటువంటి లోకం. ఇక్కడ చెడు మంచి అనే తారతమ్యం లేకుండా అందరికీ దేవుడు వనరుల్ని, వస్తువుల్ని కల్పించిన లోకం. కానీ నరకం ఉంది చూసావా, నరకంలో ప్రత్యేకంగా నేను నిప్పుల్లో ఎంచడం అంటే ఉండదు. కామన్ గ్రేస్ తీసేస్తాడంతే దేవుడు. కామన్ గ్రేస్ అంటే సమాన కృప అంటే అర్థం ఏంటి? చెడ్డోడికి వాడి కార్యాలను బట్టి జరిగిద్ది అక్కడ ఏదైనా. మీకు ఉదాహరణకి ఒక వీడియో చూపిస్తా. మీకు రిలీఫ్స్, కోరల్ రిలీఫ్స్ అని కొన్ని ఉంటాయి, లేటెస్ట్గా పెట్టింది చూడు సతీష్, మీరు చూసే ఉంటారు. సముద్రం లోపల ఉంటాయి అవి. అదిగోండి అక్కడ ఉన్నాయి చూడండి. లైట్స్ని ఒకసారి ఫస్ట్ ఇమేజెస్ ప్లే చేయండి, తర్వాత అది ప్లే చేస్తారు. అదిగోండి ఇప్పుడు మీరు చూసారా ఆ కోరల్ రీఫ్స్ అని ఉంటాయి, స్టార్టింగ్లో చేస్తే దట్ వన్. ఈ సముద్రాల్లో ఉంటాయండి అవి. అంటే మీకు ఉదాహరణ కోసం చెప్తున్నా, ఈ సముద్రాల్లో ఉంటాయి. ఇంకోటి కూడా నెక్స్ట్ వీడియో కూడా అది నెక్స్ట్ రైట్. అదిగోండి సముద్రాల లోపలికి వెళ్తే దీనికి ముందు చూపించు. అదిగోండి ఇది చూసారా, సముద్రాల లోపల ఉంటాయి. సముద్రాల లోపల మీకు ఒక వీడియో చూపిస్తా చూడండి. వీటిని తెలుగులో పగడపు దిబ్బలు అనొచ్చు. తెలుగులో పగడపు దిబ్బలు అంటారనమాట. AI online call assistant that gives you the answer to every question on your online calls. From the toxic algae ravaging the Treasure Coast, months after the first sign of trouble. ఫస్ట్ వీడియో నేను పంపించిన ఫస్ట్ వీడియో లింక్ని అదే అయితే ఓకే.
దేవుడు లేకపోతే ఎలా ఉండిద్దో వారికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు అంతే. Coral reefs. Their bright, vivid colors can be seen in tropical ocean waters around the globe. Beyond their brilliant appearance lies a hidden significance. Coral are animals. Though they may look like colorful plants, coral are in fact made up of tiny animals called polyps. These invertebrates can range from the size of a pinhead to a bit larger than a basketball. ఎంత బాగుంటాయంటే మీరు ఇప్పుడు చూస్తారు, ఎంత బాగుంటాయంటే చాలా బాగుంటాయి, చూస్తానికి చాలా ముచ్చటగా ఉంటాయి అవి. అది చూపించు, ఎలా ఉంది ఒకసారి జూమ్ చేయి, దీనికి ముందుది ఎలా ఉంది చూడండి, ఎంత చక్కగా ఉన్నాయండి అవి. మీకు ఏమేమి రంగులు కనపడుతున్నాయి చెప్పండి. అక్కడ వైలెట్ ఉంది, ఎల్లో ఉంది, ఇంకా పింక్ ఉంది, గ్రీన్ ఉంది, చాలా బాగున్నాయి కదా, కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ చూపించు, నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ చూపించు. అదిగోండి, ఇది ఎలా ఉంది, చక్కగా చూస్తే చాలా మెత్తగా చక్కగా పూలలాగా కలర్ఫుల్గా ఉంటాయి. సముద్రం లోపల అట్టడుగున ఉంటాయి అన్నమాట అవి, నేల సముద్రం నేలకు అనుకొని ఉంటాయి. ఇవి ఇవి ఒకసారి లైట్స్ ఆన్ చేయండి, నరకం మీకు అర్థమైద్ది. కాసేపు మీరుగా ఊహించుకోండి వాటిని, కాసేపు మీకు చూపించిన పగడపు దెబ్బ ఎవరో కాదు మీరే అనుకోండి కాసేపు, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఎలా ఉన్నాయి ఇప్పుడు మీరు చూసిన పగడ దెబ్బలు, బాగున్నాయా బాగాలేదా? చేతుల పైకి ఎత్తండి, బాగున్నాయండి, చాలా బాగున్నాయండి చూస్తానికి అన్నారు. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. మంచిగా రంగు బాగుందా వాటిది, రంగులు కూడా చాలా, ఆకారం చాలా బాగుంది. ఇంత బాగున్నాయి కదా, ఇంత చక్కని రంగులు ఉన్నాయి కదా, ఇంత చక్కని చూస్తే చాలా ఆహ్లాదంగా ఉన్నాయి కదా పగడపు దెబ్బలు. అసలు వాస్తవానికి ఇవి అలా ఉండవు. వాస్తవానికి ఎలా ఉంటాయి, తెల్ల పేపర్ లెక్క ఉంటాయి అవి. అసలు వాటి ఒరిజినల్ రంగు కాదది, వాటి ఒరిజినల్ ఆకారం కాదది. అవి ఒరిజినల్గా తెల్లగా పాలిపోయినట్టు ఉంటాయి. వాటికి ఆ రంగు వాటంతట వాటికి అవి రాలేదు. ఆ రంగు మీరేదో గులాబీ పువ్వుని చూసి గులాబీ పువ్వు ఎలాగైతే ఎర్రగా ఉండిద్దో అవి కూడా అలానే ఉన్నాయేమో, బంతి పువ్వు ఎలాగైతే పచ్చగా ఉందో అది కూడా అలానే ఉందేమో పుట్టుకతో అనుకోకండి. అవి పుట్టుకతో వచ్చిన రంగులు కాదు వాటికి. ఆ సొగసు, ఆ మహిమ, ఆ రంగు, ఆ వాసన, ఆ రుచి అవి పుట్టుకతో రాలేదు వాటికి. మరి ఎలా వచ్చినాయండి అని అంటే వాటిపైన వేటిపైన ఆల్గీ అనే ఒక నాచు పదార్థం పేరుకునిద్ది. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఒకసారి పక్కన ఒకసారి నెక్స్ట్ ఇమేజ్ ఒకసారి ప్లే చేయండి. అదిగోండి, ఇప్పుడు ఎలా ఉంది పైన ఎలా ఉంది చెప్పండి. వాటిపైన మీకు చూస్తానికి ఎలా ఉందండి, పచ్చగా ఉంది కదా. మీకు అర్థం కావడానికి నాచు అనుకోండి, దాన్ని ఆల్గీ అని అంటారు. దాన్ని ఇంగ్లీష్లో అయితే ఆల్గీ అనేది పర్ఫెక్ట్ వర్డ్ ఫర్ దట్. కానీ మీకు అర్థం కావడానికి నాచు అనుకోండి, నాచు ఉంది దానిపైనంత నాచు అలుముకునిద్ది. మా నాచు అంటే మొక్కలు అనుకోండి, వెజిటేబుల్ కింగ్డమ్ అనమాట అది. నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ చూపించు. అది కాదు నాచు అలుముకున్న ఇమేజ్. ఇదిగోండి, ఎలా ఉంది, పచ్చగా ఉంది కదా. ఇప్పుడు ఒక వీడియో ప్లే చేశాను కదా, ఆ వీడియో కూడా ఒకసారి చూపించండి. కరెక్ట్గా నేను అడిగిన నిమిషంలో 1 minute and 8 seconds వరకు నాకు చూపించాను చాలు. అక్కడి నుంచి ఇందాక ఇప్పుడు లేటెస్ట్గా నేను ప్లే చేసిన వీడియో కింద ఉన్నది కదా అది. ఎస్ దట్ వన్ లాస్ట్ వీడియో, అది ఇదే. 1 నిమిషం 8వ సెకండ్ నుంచి చూపించండి, వాళ్ళకి వీడియో అర్థమైందా, ప్లే చేయండి చాలు. ఆ రంగులు గులాబీ This site was once the crown jewel of the Keys. A closer look reveals the truth. This is what coral looked like 25 years ago. Vibrant colors dominated. But fast forward through the years, and you can see the coral slow death to what divers see today. It's bad. We are. మీరు చూశారు కదా, వాస్తవానికి ఆ రంగులు, వాస్తవానికి ఆ అందం, వాస్తవానికి ఆ సురగమిన అనేది ఆ నాచు వల్ల, నాచు ద్వారా, నాచు కృప వల్ల అది పొందుకుంది. ఏది, పగడపు దిబ్బ, ఇంగ్లీష్లో అయితే కోరల్ రీవ్స్. అంటే ఆ రంగు ఎవరిది కాదు, జాగ్రత్తగా ఆ రంగు ఎవరిది కాదు, దానిది కాదు. ఎవరిది మరి అది, నాచుది. ఆ అందం ఎవరిది కాదు, వాటిది కాదు. ఎవరిచ్చింది అది, నాచుది. ఆ సువాసన ఎవరిది కాదు, వాటిది కాదు. ఎవరిచ్చింది అది, నాచుది. అయితే ఒకరోజు ఏం చేసిద్దంటే ఆ పగడపు దెబ్బ భారం అనిపించింది దానికి.
ఏంద్రా ఈ నాచు నా మీద ఉంది, ఏంది ఇది బరువుగా ఉంది నా మీద, అసలు ఇది ఎవరు, అసలు దీన్ని నా పైన ఎందుకు ఉంచుకోవాలి, అసలు దీంతో నాకు సంబంధం ఏంటి, నేను స్వేచ్ఛగా ఉంటా, నా ఇష్టమైనట్టుగా నేను ఉంటా, నాకు దీంతో పని లేదు అని 2°C ఎప్పుడైతే సముద్ర మట్టంలో ఉష్ణోగ్రత పెరిగిద్దో ఆ నాచుని బలవంతంగా వదులుకొని దాల్గినది, నాకు నువ్వు వద్దు వెళ్ళిపో అని జలబరించుకుంటుంది. కుక్కలు ఇలా ఇలా అంటుంటాయి చూసారు, అప్పుడప్పుడు కుక్కలు జలధరిస్తూ ఉంటారు కదా, జలధరించినప్పుడు ఏమైతే ఒంటి మీద ఉన్నది పోద్ది. అలాగా ఒకానొక రోజు ఇది ఏం చేసిందంటే వెచ్చదనం పెరిగినప్పుడు నాచు మీద చిరాకు వచ్చి ఇది నాకు వద్దు, దీనివల్ల నేను పైన బరువుగా అనిపిస్తుందని జలధరిచ్చిద్ది. ఆ నాచు ఏమైపోద్ది, పైకి నెట్టి వేయబడి. ఇందాకే చెప్పా మీకు, అసలు దానికి అందం వచ్చింది ఎవరి వల్లని, రంగు వచ్చింది ఎవరి వల్లని. ఇప్పుడు నాచు వెళ్ళిపోయింది కదా, మొదటి 2 రోజులు బాగానే ఉండిద్ది, అది ఆ అందం అలానే ఉండిద్ది, ఆ రంగు అలానే ఉండిద్ది. కానీ 3వ రోజు నుంచి ఎలాగైపోయిందో తెలుసు, అదే బొల్లి వ్యాధి వచ్చిన శవపు కళ కలిగిన మనిషి ఎలాగైతే అయిపోతాడో అలాగైపోతుంది. తెల్లగా పాలిపోయినట్టుగా. మీకు బొల్లి వ్యాధి తెలుసా? కొంతమందికి ఉంటుంది, చలికాలంలో చాలా డేంజర్ అది. బొల్లి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారికి గడ్డం దగ్గర ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి అంటే ఆయన మనం అభిమానిస్తాం, ఆయన ఇబ్బంది ఏం లేదు. గడ్డం దగ్గర మీకు అర్థం కావాలంటే తొందరగా పెద్ద ఫిగర్ కావాలి కాబట్టి చెప్పాను అంతే. మీకు గడ్డం దగ్గర ఉంటుంది కదా ఇక్కడ తెల్లగా, అది కొంతమందికి ఏంటంటే ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. అది ఆ మనుషుల్ని పాపం వాళ్ళు చాలా ఇబ్బంది, చూసేవాళ్ళు కూడా సరిగ్గా ఆ మనుషుల్ని చూడలేరు పాపం. వాళ్ళు ఎండని ఎక్కువ తట్టుకోలేరు, వాళ్ళు చలిని ఎక్కువ తట్టుకోలేరు. చలి అయితే మంట పుట్టేస్తుంది. అలాగా రంగును కోల్పోయి, రూపాన్ని కోల్పోయి, అందాన్ని కోల్పోయి, చచ్చి చావటానికి సిద్ధమైన పాచి పట్టిన ఒక తెల్లటి శవపు కళ్ళలోకి మారిపోతాయండి అవి. ఇవి మీకు ఇప్పుడు ఎందుకు చెప్పానంటే, మనం పగడపు దిబ్బలం అనుకుంటే మనకు అందాన్ని, రంగుని, రూపాన్ని ఇచ్చిన నాచు ఎవరో కాదు. ఎవరది? సాక్షాత్తు ఆ దేవుడు, మన ప్రభువైన ఆ దేవుడు. ఆయన వల్లే నీకు ఈ రంగు అంటే అర్థం ఏంటి? ఈ సుఖం. ఎంత హ్యాపీగా ఉంది చెప్పండి. మీరు హ్యాపీగా ఉన్నారా లేదా? ఎవరికి పొయ్యే రోగాలు అయితే ఎవరికి రాలేదుగా. అయితే కడుపులో నొప్పి వచ్చింది అంతే. ఈరోజు చక్కగా గాలి పీల్చుకుంటున్నాం. మీకు ఎవరికి ఏం కావాలంటే ఇప్పటికిప్పుడు మీరు నీళ్ళు తాగాలంటే ఇప్పటికిప్పుడు నీళ్ళు తాగేయచ్చు. మీరు ఇప్పటికిప్పుడు మీ ఇష్టమైన కూర చేసేసుకోవచ్చు. పనుకోవాలంటే ఇప్పటికిప్పుడు పనుకోవచ్చు. లెగవాలంటే ఇప్పటికిప్పుడు లెగవచ్చు. మీకు ఇష్టమైన చీర ఈరోజు వచ్చే ముందు నాది సెలక్షన్ చేసుకుని ఉంటారు చీరలో. ఇది కట్టుకుంటే ఎలా ఉంటుంది, ఇది వద్దులేదు, మొన్న వేసాక ఈసారి కొత్తది వేద్దాం. ఇష్టమైన చీర, ఇష్టమైన బట్టలు, చాలా హ్యాపీగా మీరు అనుకున్నట్టుగా. ఏదో చిన్న చితకాయని పక్కన పెట్టేస్తే మానవుడు బ్రతికినంత సుఖంగా ఏ జంతువులు బ్రతుకుతున్నాయి చెప్పండి? నాకు ఏవి బతకట్లా. ఇంతకీ ఈ సుఖాలు నీకు ఇచ్చింది ఎవరు? ఈ రంగు అనే ఈ సుఖాలు నీకు ఇచ్చింది ఎవరు చెప్పండి? కీర్తనల గ్రంథంలో మంచి మాట ఉంటుంది. కీర్తనల గ్రంథంలో మహానుభావుడు మాట్లాడుతూ చాలా మంచి మాట. అసలు సుఖాలకు గల కారకుడు ఎవరో, సుఖాలు అనేవి ఎవరి వల్ల వచ్చాయో, ఎందువల్ల వచ్చాయో మాట్లాడతాడు. మాట్లాడుతూ ఒక చక్కని మాట ఆయన ఉపయోగిస్తాడు. ఆయన కుడి చేతిలో నిత్య సుఖాలుండును అనే ఒక మాట ఉంటుంది. ఒకసారి దాన్ని వీలైతే ఒకసారి చూడండి. నాకు ఆ లేఖన భాగం గుర్తు వస్తుంది నాకు. ఆయన కుడి చేతిలో ఏముంటాయా అంటేనట, ఆ కీర్తనల గ్రంథం తీయండి. కీర్తన గ్రంథం 16:11 చేయండి. కీర్తన గ్రంథము 16వ అధ్యాయం 11కి రండి. కీర్తనలో 16:11 జీవ మార్గమును నీవు నాకు తెలియజేసావు తండ్రి. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషాలు ఉంటాయి. దేవుడి కుడి చేతిలో నిత్యం సుఖాలు ఉంటాయి. దేవుడి చేతిలో ఏముందట చెప్పాలి? దేవుడి కుడి చేతిలో ఏముందట? దేవుడి కుడి చేతిలో ఏముందట? నిత్యం సుఖాలే. నిత్య సుఖాలు, నిత్య సుఖాలు, నిత్య సుఖాలు. మన సుఖాలని తాత్కాలికమైన సుఖాలండి మనవి. కొంతమంది పిల్లలకి సైకిల్ అంటే తెల్లకి ఇష్టం, అమ్మని బాగా ఏడిపిస్తారు, నాన్నని భయంకరంగా ఏడిపి, నాన్న నాకు సైకిల్, నాన్న నాకు సైకిల్, నాన్న నాకు సైకిల్ అంటాడు. పాప నాన్న అప్పో చేసి మొత్తాన్ని కొనిపెట్టాడు అనుకోండి, ఆ సుఖం ఎంతసేపు చెప్పడమ్మా? చీరకొన్న కొత్తలో నువ్వు మామూలు ప్రేమ చూపించావా దాని మీద? మీ ఆయన కంటే ఎక్కువ ప్రేమ చూపించావు. శుభ్రంగా ఇస్త్రీ చేసుకొని ఎక్కడ పెడతావు? తీసుకెళ్ళి బీరువాలో చక్కగా. ఎంత ఎంత ప్రేమ! కానీ ఇప్పుడు వాడేసాంగా, బోర్, సెల్ఫీలో పడేద్దాం, బాగా పడేసాం. కొత్తలో బండి కొన్నప్పుడు తెగ దుడుతాడు. చూసిన వాళ్ళందరూ అబ్బాయి ఎంత ప్రేమ బండి అంటే అనుకుంటారు. సరుపు వేసి గుడ్డబెట్టి
ఆ తర్వాత దుమ్ము పట్టుకుపోయి ఉంటుంది. ఇప్పుడు బండి చూసుకోండి, వెళ్ళి ఒకసారి మన బండి మొఖం చూస్తే మనకే వాంతి వచ్చింది. అర్థమవుతుందా? కొత్తలో సుఖం ఉంటుంది, 2-3 రోజులు దాటిన తర్వాత ఏమైపోతుంది దాని మీద మనకి వ్యామోహం. చెప్పండి, మన తాత్కాలిక సుఖాలు. బిర్యానీ తినాలి 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 అనుకుంటాడు, తీరా పేగలు దా తిన్న తర్వాత ఎందుకు తిన్నానని కడుపు చేసుకొని తిరగటం సరిపోయిద్దాడు. 5 నిమిషాల సుఖాలు మనవి. చీర కట్టుకోవాలి కట్టుకోవాలి కట్టుకోవాలి, ఆ చీర మీద మనసు పడిద్ది కట్టుకోవాలనుకుంటుంది, కట్టుకున్న తర్వాత ఒక వారం 10 రోజులకి ఆ చీర మీద ఏం పోయిద్ది, ఆ ప్రేమ తగ్గిపోయి. మన దగ్గర ఉన్నవి తాత్కాలిక సుఖాలు. దేవుడి దగ్గర ఒక సుఖం ఉందట. ఆ సుఖం ఎలాంటి సుఖం అంటే మన చేద్దామండి, ఆయన కుడి చేతిలో ఇటర్నల్ జాయ్. గాడ్ హ్యాస్ ఇటర్నల్ జాయ్ అట, నిత్య సుఖాలట. నిత్య సుఖం అంటే దేవుడి దగ్గర ఒక సుఖం ఉందటండి. అబ్బబ్బబ్బా, ఆ సుఖం గనక చూస్తేనట అసలు బోర్ అనేదే కొట్టదట, ఎప్పటికీ కూడా తరగని సుఖమట. అంత గొప్ప సుఖం ఆయన దగ్గర ఉందట. భార్యాభర్తల సుఖాలు కూడా తాత్కాలికమేనండి. పెళ్లి కాక మునుపు ఎప్పుడెప్పుడు నా ప్రేయస్తో ఉంటానా, ఎప్పుడెప్పుడు నా భార్యతో ఉంటానా, ఎప్పుడెప్పుడు నా భార్యతో గడుపుతాను అనుకుంటాడు. ఏ పురుషుడైనా అనుకుంటాడు, దానికి ఎవరో అతీతులు కాదు. వారం 10 రోజులు 4 రోజుల తర్వాత వివాహం అయిన తర్వాత పక్కనున్నా సరే పెద్ద పట్టించుకొని జీవితం అయిపోద్ది. అవి కూడా తాత్కాలిక సుఖాలే. భర్త మీద భార్యకు ఉండేదైనా, భార్య మీద భర్తకు ఉండేదైనా నిత్య సుఖాలు, అనిత్యపు సుఖాలు. ఇవన్నీ బోర్ కొట్టేస్తుంది ఏదో ఒక రోజు ఈ లోకంలో ఉన్న సుఖం. కానీ దేవుడి దగ్గర ఒక సుఖం ఉందట, ఎప్పటికీ ఎన్నటికీ ఎవ్వరికి బోర్ అనేది కొట్టని ఒక సుఖం ఆయన దగ్గర ఉందట. ఈ భూలోకంలో ఉన్న సుఖం ఏంటో తెలుసా? ఆయన నిత్య సుఖాలలో నుంచి జారువాలిన ఒక చిన్న బిందు, దానికే మనం తట్టుకోలేకపోతున్నాం ఆ సుఖాలకి. నీ భార్యతో నువ్వు గడిపినప్పుడు, వివాహమైన కొత్తలో మీరు గడిపినప్పుడు మీరు పొందుకున్న సుఖం అనేది ఒకటి ఉందే నా అక్క చెల్లెలారా, అన్నదమ్ములారా. దేవుడి నిత్య సుఖాల్లో నుంచి జాలువారిన ఒక చిన్న నీటి బిందువు అయ్యాది అంతే. దాన్నే నువ్వు హైలైట్ అనుకొని దేవుడిని విడిచిపెట్టాది వేరే విషయం. నువ్వు అన్నం తినేటప్పుడు నీకు సాటిస్ఫాక్షన్ కలుగుతుందే, సాటిస్ఫై అవుతున్నావే, అది దేవుడి గోరు నుంచి వేలువారిన అతి చిన్న నీటి బొట్టు. నువ్వు దానికే కకృతి పడి జైస్తత్వం అమ్మేసుకున్నాడు. పడిన ఒక అల్పమైన నీటి బిందువే. ఇంకొక మంచి మాట అన్నాడు చూడండి. ఇదే కీర్తనాకారుడు ఇంకా గట్టిగా ఇంకా దృఢంగా మాట్లాడుతూ 36వ అధ్యాయం 9కి రండి. ఏమన్నాడు? 36:9. అయ్యా దేవుడితో మాట్లాడుతున్నాడు. అయ్యా నీ యొద్ద ఏ ఓట ఉందయ్యా? జీవపు ఓట కలదు. నీ వెలుగుని పొందియే. మీ వెలుగు చూస్తున్నాం. ఇంతకీ మేము వెలుగును చూస్తున్నామంటే అది ఎవరి వల్ల? ఎవరి వల్ల చెప్పండి? సూర్యుడు ఎంత బగ 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 మండినా, 1,00,000 LED లైట్లు నీ ముందు పెట్టినా కళ్ళే లేవనుకో, ఏం చూస్తారండి? మీరు అంధులని అడగండి, గుడ్డి సహోదరులని అడగండి, ఏమండి మీకు వెలుగు ఎలా ఉండిద్దో ఒకసారి అడగండి, వాళ్ళు చెప్పగలరేమో. అడగండి, తారతమ్యం తెలియదు. సూర్యుడు ఎలా ఉంటాడో ఒకసారి గుడ్డి వాళ్ళని అడగండి, తెలుస్తుందేమో. వెలుగు అనే వెలుగు అనేది ఎలా ఉండిద్దో ఎక్స్పీరియన్స్ అయ్యారేమో అడగండి. 1,00,000 సూర్యులు భూమి చుట్టూ తిరిగినా కళ్ళు అనేవి నీకు పెట్టకపోతే దాన్ని నువ్వు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేవు. అదే చెప్తున్నాడు, నీవిచ్చు వెలుగు వలనే మేము వెలుగును చూచుచున్నాం. ఇంకా ఇంకా నిన్ను ఎరిగిన వాని ఎడల నీ కృపను, యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపు. మాట్లాడుతున్నాడు యాకోబు గారు కూడా మాట్లాడుతూ. యాకోబు గారు ఏమన్నారు చూడండి ఒకసారి. యాకోబు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 17. ఇది మీకు అర్థం కావాలి, నరకం అర్థం కావాలంటే మరలా చెప్తున్నా, అసలు భూమి మీద ఉన్న కృప ఏంటో, సుఖం అంటే అర్థం ఏంటో మీకు అర్థం కావాలి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. శ్రేష్టమైన ప్రతి ఈవ్ అంటే గిఫ్ట్, ప్రతి గిఫ్ట్, సంపూర్ణమైన ప్రతి వరం, పరసంబంధమైన జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. మళ్ళా చదవండి, వచ్చును. ఎవరి దగ్గర నుంచి వచ్చును అట? ఏమేం వచ్చును అట? ఈవులు. ఏమేమి వచ్చునట? ఈవులు. అంటే ఈవులు అంటే ఏంటి? మనం అనుభవిస్తున్న ప్రతిదీ ఈవే. నువ్వు చూస్తున్న వెలుగు, నువ్వు పొందుతున్న ఆనందం. ఈరోజు నీకు చక్కని జలాశయం దగ్గరికి తీసుకెళ్తే మీ అందరి ముఖాల్లో ఏమొచ్చిందండి? ఆనందం. ఇష్టమైన ఆహారం తింటే మనందరి నోట్లో ఏం పొంగుతాయండి?
లాలాజలం, ఆనందం. నువ్వు నీ ఇష్టమైన వ్యక్తిని చూస్తే నీకేం కలిగిద్దండి? కళ్ళ నిండా ఒక వెలుగు. ఇవన్నీ కూడా ఎవరి నుంచి వస్తున్నాయట? జ్యోతిర్మయుడగు. ఇప్పుడు ఆ జ్యోతిర్మయుడగు ఆ అల్గీనే ఇందాక మీకు చూపించాను కదా, ఆ రంగు, ఇంకా ఇందాక మీకు చూపించానే ఆ అందం, ఆ రంగు ఎవరి వల్ల వచ్చినాయి అని చెప్పాను మీకు? నాచే లేకపోతే వీటికి ఏం లేదు. మరి ఇప్పుడు ఈ కృప అనేది ఎవరి వల్ల పొందుకుంటున్నామని చెప్పాం మనం. ఇప్పుడు దేవుడే లేకపోతే ఆటోమేటిక్గా ఆయనతో పాటు ఇవి కూడా, ఈ సుఖం అనేది ఆయన నీడ. మీకు అర్థమవుతుందో లేదో? సుఖాలంటే ఏంటో కాదు, అవి దేవుడి నీడ. మనిషి వెళ్ళిపోతే నీడ కూడా ఏమైపోద్ది? ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, ఇక్కడ నాకంటూ ఒక నీడ పడిద్ది నా వెనకమాల. ఆ నీడ ఎంతసేపు ఉండిద్ది? ఉన్నంతసేపు. నేనే వెళ్ళిపోతే నాతో పాటు నా నీడ వచ్చిద్ది. సుఖం అనేది ఆయన వెంట తిరిగే కుక్క పిల్ల లాంటిది. అది ఆయన ఉంటేనే కుక్క పిల్ల అక్కడ ఉండిద్ది. యజమాని వెళ్ళిపోతే యజమానితో పాటు కుక్క పిల్ల కూడా లేచి, సుఖం అనేది ఇప్పుడు మనం వింటున్నామే, సంతోషం అనేది ఇప్పుడు మనం వింటున్నావే, అవి దేవుడి దగ్గర ఉండే కుక్క పిల్లలు. ఆయన ఉన్నంతసేపే ఉంటాయి. ఆయనే వెళ్ళిపోయాడు అనుకోండి, ఆయనతో పాటు వెళ్ళిపోతాయి. ఇప్పుడు నరకంలో దేవుడు నివాసం ఉంటాడా? ఉండడు. దేవుడు ఎక్కడ ఉంటాడు? పాతాళమందున మా తండ్రిని ప్రార్థన చేస్తున్నా, పరలోకమందున మా తండ్రి అంటున్నారా? అంటే దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆయన అనుకుంటే ఉండగలడు. మళ్ళీ ఆయన పాతాళ లోకంలో నువ్వు అక్కడ ఉంటివి, దావీదు గారి కీర్తన, అది పొయిట్రీకి, అది వేరే విషయం. మళ్ళీ ఆ కోణం వేరు. మళ్ళది నరకంలో ఆయన నివాసులుగా, నరక నివాసి కాదు ఆయన, పరలోక నివాస ఆయన. ఆయనే లేకపోతే ఆయన కనిపెట్టిన సుఖమే ఉండదు ఇక. ఇది మీకు అర్థమైతే, నరకంలో ఆయన ఉండడు అంటే ఆయనతో పాటు ఏవి కూడా ఉండవు. ఆయన ప్రత్యేకంగా తీసాడు. మళ్ళీ చెప్తున్నా, ఆయన సుఖాలేవి ప్రత్యేకంగా తీసాడు. రే నువ్వు నరకానికి వెళ్ళిపోవాలరా, నిప్పులు వేస్తున్నాను రా అని చెప్పడు ఆయన. ఆయన ఉండకపోతే ఆ ఉండవు అంతే, అది రూల్. ఆయన ఉండకపోతే ఆ ఉండవు అంతే, ఆయనతో పాటు వెళ్ళిపోతాయి అంతే. ఆయన ఉన్నంతసేపే ఉంటాయి అంతే. ఎందుకంటే అసలు అది కనిపెట్టిందే ఆయన. సుఖమైన దాన్ని కనిపెట్టింది ఎవరు అనుకున్నారు? సుఖాన్ని కనిపెట్టింది ఆయనే. సుఖానికి పేటెంట్ హక్కులు ఎవరి దగ్గర ఉన్నాయి? ఆయన దగ్గర ఉన్నాయి అవన్నీ. మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి బైబిల్ గ్రంథాన్ని. ఇప్పుడు నరకానికి ఒకడు వెళ్తున్నాడు అని అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు లేని ఒక ప్రాంతానికి వెళ్తున్నాడు. దేవుడు లేని ప్రాంతంలో ఏముండవని మనం ఇప్పటిదాకా చెప్పుకుంటున్నాం? ఏముండవని చెప్పుకున్నాం? ఆయన కనిపెట్టిన సుఖాలు, సంతోషాలు అక్కడ ఉండవు. అంటే నరకం అంటే ఏంటి సార్ అని అంటే, సుఖాలు లేని ప్రాంతం. సుఖం లేకపోతే ఆటోమేటిక్గా ఏముండిద్ది అక్కడ? వెలుగు లేకపోతే ఏముండిద్ది? దేవుడేం పర్టికులర్గా ఎవరిని సైకోలాగేమి పీల్చుకుదేండో. సహజ కృపను ఆపేస్తాడంతే, సమాన కృపను ఆపేస్తాడంతే. ఇప్పుడు మీకు ఒక వ్యక్తిని చూపిస్తాను. ఆ వ్యక్తి చాలా దుష్టుడు. కొంతమంది అడుగుతున్న ప్రశ్న, ఇప్పుడు ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్తాడని నన్ను అడుగుతున్నారు. ఆ వ్యక్తి ఎలాంటి వాడు అంటేనండి, కంటికి కనిపించినోడిని చంపేసి రక్తం తాగేస్తాడు. కంటికి కనిపించినోడు తీసుకెళ్ళి ఏం చేస్తాడంటే వాడిని చంపి లోపల ఉన్న పేగులు, లోపల ఉన్న గుండెకాయ తినేస్తాడు. వాడంత నీచుడు ఎవరు ఉండవాడు? పడిపోయి జాన్ డాఫర్. ఒకసారి ఆ బొమ్మ ఒకసారి చూపించండి. బొమ్మ ఒక మనిషికి ఏదైనా కోరిక వచ్చిందంటే అది ఒక వేలో కాకపోతే ఇంకొక వేలో ఆ నీచుడు బొమ్మ మీరు. ఇప్పుడు వీడు ఎక్కడికి వెళ్తాడు, ఇలాంటి వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు అని మాట్లాడుతున్నారు కదా. ఆ కింద నేను పెట్టాను కదా, ఇంకా కింద ఇమేజ్ పెట్టాను నేను. ఇమేజ్ బహుశా డౌన్లోడ్ కాలేదేమో మీకు. సరే వీడియో ప్లే చేసేయండి ఆ వ్యక్తిది. ఆ ఫస్ట్ వీడియో ప్లే చేసేది అది ఆ పైన ఉంది చూడండి, ఆ పైన. ఎస్ దట్ వన్. ఇప్పుడు మీరు చూపిస్తున్న వ్యక్తి అనమాట జాన్ డాఫర్. ఇతను అమెరికన్ సీరియల్ కిల్లర్. మామూలోడు కాదండి, సీరియల్ కిల్లర్. ఇతను ఏం చేశాడో, చివరికి ఇతని జీవితంలో ఏం జరిగిందో, ముగింపు ఎలా ఉందో కూడా మీరు చూడండి. ఒకసారి వీడియో ప్లే చేయండి ఫస్ట్ కానీ. పర్లేదు, లైట్స్ ఆఫ్ చేసేయండి. ఎస్ దట్ వన్. ఒక మనిషికి ఏదైనా కోరిక వచ్చిందంటే అది ఒక వేలో కాకపోతే ఇంకొక వేలో తీర్చుకుంటాడు. సో దెహమర్ తన కోరికలు తీర్చుకోవడానికి ఏం చేశాడంటే, ఆ పేషెంట్స్ బ్లడ్ కలెక్ట్ చేసిన ప్యాకెట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంటికి తీసుకొచ్చేసి అద్దం ముందు న్యూడ్గా నిల్చొని వాళ్ళని ఊహించుకుంటూ ఆ రక్తాన్ని తాగేసేవాడు. దిస్ ఈజ్ ఇన్సేన్. అసలు ఒక మనిషి దీనికి మించి వెళ్ళాడు అనుకుంటున్నా, కానీ ఈ స్టోరీ చదువుతున్నప్పుడు ఒక మనిషికి ఏదైనా కోరిక వచ్చిందంటే అది ఒక వేలో కాకపోతే ఇంకొక వేలో తీర్చుకుంటాడు. సో దెహమర్ తన కోరికలు తీర్చుకోవడానికి ఏం చేశాడంటే,
స్పీడ్ ఒక ఫోటోగ్రాఫర్ ఒక మ్యాగజైన్ కి కావాల్సిన మోడల్స్ కోసం వెతుకుతున్నాడు. ఆ మోడల్ కి కావాల్సిన క్వాలిటీస్ అన్ని మీలో ఉన్నాయని వాళ్ళని పొగిడి ఏదో రకంగా తన ఇంటికి వచ్చేలా కన్విన్స్ చేసేవాడు. వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత డ్రింక్స్ లో డ్రగ్స్ కలిపించి వాళ్ళు అన్కాన్షియస్ అయిపోయిన తర్వాత పేక నొక్కి చంపేసేవాడు. వాళ్ళని తనలో నింపుకుందాం అనుకున్నాడు. సో అలా చేయడానికి వాళ్ళ ఇంటర్నల్ ఆర్గన్స్ ని బయటికి తీసి తినేసేవాడు. ఒక థింగ్ ఏంటంటే అవతల వాళ్ళ మీద కంట్రోల్ తీసుకోవడానికి తను చంపేసేవాడు. అలా చనిపోయిన వాళ్ళు జెఫ్రీ ఏదైనా చెప్తే అది చేయలేరు కదా. సో తను వాళ్ళని చంపకుండా జాంబీస్ లా చేయాలనుకున్నాడు. సో తను డ్రగ్స్ ఇచ్చిన తర్వాత ఒక డ్రిల్లింగ్ మిషన్ యూస్ చేసి వాళ్ళ స్కల్లో హోల్ పెట్టేవాడు. ఆ హోల్ నుంచి వేడిగా ఉన్న సోడే ఒక ఫోటోగ్రాఫర్ ఒక మ్యాగజైన్ కి కావాల్సిన మోడల్స్ కోసం పోలీసులు జెఫ్రీ డహమర్ ఇంటిని సెర్చ్ చేస్తున్నప్పుడు టోటల్ గా 7 స్కల్స్ కనిపించాయి. ఒక బ్లూ డ్రమ్ లో 3 డెడ్ బాడీస్. తన ఫ్రిడ్జ్ లో అయితే పోలీసులు జెఫ్రీ డహమర్ ఇంటిని సెర్చ్ చేస్తున్నప్పుడు లైఫ్ టైం జైలు శిక్ష వేస్తున్నప్పుడు తన రియాక్షన్ ఏంటో తెలుసా? నాకు ఎందుకో రివర్స్ ప్లే అయింది ప్లే అవుతుంది అనిపిస్తుంది సతీష్. వెనక్కి వెళ్ళండి టాపిక్. పోలీసులు జెఫ్రీ డహమర్ ఇంటిని సెర్చ్ చేస్తున్నప్పుడు టోటల్ గా 7 స్కల్స్ కనిపించాయి. ఒక బ్లూ డ్రమ్ లో 3 డెడ్ బాడీస్. తన ఫ్రిడ్జ్ లో అయితే కొన్ని లివర్స్, ఒక హార్ట్ అండ్ ఒక తల ఉన్నట్టు పోలీసులు ఫైండ్ అవుట్ చేశారు. Police removed boxes and boxes of body parts, evidence of what appears to be a psychopathic mass murder. Authorities also took out a barrel of what they think is acid. జెఫ్రీ డెస్క్ లో కొన్ని ఫోటోస్ కనిపించాయి. ఆ ఫోటోస్ లో వాళ్ళని చంపేసిన తర్వాత వాళ్ళ బాడీ పార్ట్స్ కోసేసి వాళ్ళని డిఫరెంట్ పోజెస్ లో ఉంచి ఫోటోస్ తీశాడు. ఈ న్యూస్ ఎప్పుడైతే పబ్లిక్ కి తెలిసిందో బ్లాక్ పీపుల్ అంతా ధర్నా చేయడం మొదలు పెట్టారు. పోలీసులకి కంప్లైంట్ చేసినప్పుడే వాళ్ళు యాక్షన్ తీసుకుని ఉంటే ఇంతమంది చనిపోయేవారు కాదు అని పోలీసులు జెఫ్రీ డహమర్ నెక్స్ట్ వీడియో. ఇప్పుడు ఇతను ఏమయ్యాడు లైఫ్ టైం జైలు శిక్ష వేస్తున్నప్పుడు తన రియాక్ట్ ఒకసారి పాజ్ లో పెట్టండి. ఏం వేస్తున్నారంటే ఇప్పుడు అతను పట్టుకొని జైలు శిక్ష వేశారు. వేసినప్పుడు అతని అనుభవం ఎలా ఉందో, ఎలా ఉన్నాడో, అతని భావరూపం ఎలా ఉందో ఒకసారి మీరు చూడండి. ప్లే. యాక్షన్ ఏంటో తెలుసా? హీ వాజ్ స్మైలింగ్. జెఫ్రీ జైల్లో ఉన్నప్పుడే తన పాపాలన్నీ కడుక్కోవడానికి క్రిస్టియానిటీని యాక్సెప్ట్ చేసి బాప్తిజం కూడా తీసుకున్నాడు. అప్పటి నుంచి లైఫ్ టైం జైలు శిక్ష వేస్తున్నప్పుడు తన రియాక్షన్ ఏంటో తెలుసా? హీ వాజ్ స్మైలింగ్. జెఫ్రీ జైల్లో ఉన్నప్పుడే తన పాపాలన్నీ కడుక్కోవడానికి క్రిస్టియానిటీని యాక్సెప్ట్ చేసి బాప్తిజం కూడా తీసుకున్నాడు. అప్పటి నుంచి తన పాపాలన్నీ ఎరేజ్ అయిపోయాయని ఫీల్ అయ్యేవాడు. మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ప్లే చేయండి. అంటే ఎప్పుడైతే జెఫ్రీ గాడ్ని బిలీవ్ చేశాడో తన పాపాలన్నీ క్లియర్ అయిపోయాయని మీరు కూడా బిలీవ్ చేస్తున్నారా? ఒకవేళ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎస్ అయితే మాత్రం ఎవరైతే 17 మెంబర్స్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీస్ అనుభవిస్తున్న ఆ బాధకి సొల్యూషన్ ఏంటో కామెంట్స్లో మెన్షన్ చేయండి. చూసారండి ఇప్పుడు ఇంత చేశాడు కదా మీరు చూసారు. రక్తం తాగాడు, పేగులు తిన్నాడు, గుండెలు తిన్నాడు, లివర్లు తిన్నాడు, డ్రిల్లింగ్ మిషన్ పెట్టి బొక్క పెట్టి సోడియం వాటర్ పోసాడు. అతని పాపాలు అన్నీ 17 మందిని అతి కిరాతకంగా క్రూరంగా చంపేశాడు. ఊరి శిక్ష వేసింది జడ్జి. జస్ట్ బ్యాప్టిజం పొందేశాడు, చచ్చిపోయాడు. బాప్తిజం పొందాడు, జైల్లో పెట్టారు. ఇప్పుడు ఇతను ఎక్కడికి వెళ్తాడు? ఇప్పుడు బాప్తిజం పొందాడు కదా, అడుగుతాను. ఇప్పుడు ఇతను ఎక్కడికి వెళ్తాడు? పరలోకం అన్నాం అనుకో. ఈయన అంటాడు ఇంతకంటే దరిద్రం ఏది లేదంటాడు. ఎందుకు? ఎంత చేసి నీళ్ళలో మునిగితే పోతుందా? అది ప్రశ్న ఈరోజు. బైబిల్ అసలు మనకి ఏం తెలియజేస్తుంది? 3 మొక్కలు చెప్తాను మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు. బాప్తీసం తీసుకున్నంత మాత్రాన ఈ లోకపు శిక్ష నుండి నిన్ను దేవుడు తప్పించినట్టు లెక్క కాదు. శిక్షే. బాప్తీసం తీసుకున్నంత మాత్రాన శిక్ష నుండి ఎవడు ఎస్కేప్ కాలేడు. ఉదాహరణ కూడా మీకు ఇస్తా కొన్ని. యేసుప్రభు వారి దగ్గర నిన్న మనం మాట్లాడుకున్నాం. అటు ఒక దొంగ, ఇటు ఒక దొంగ ఉన్నాడు. ఒక దొంగ ఏమడిగాడు? నీ రాజ్యంతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. పొందాడా? దేవుని క్షమాపణ అడిగాడు లేదా? చెప్పాలి మీరు నాకు గట్టిగా. సిలువ శిక్ష నుంచి ఏమైనా తప్పించుకున్నాడా? మన చెప్పండి. సిలువ శిక్షణ ఏమంటే గబక్కని దిగేసి సిలువ శిక్ష నుంచి ఏమైనా తప్పించాడా ప్రభు? తీసుకున్న తర్వాత కాళ్ళు ఎరగొట్టింది ఎప్పుడు అతనికి? చివరిలో వస్తారు కదా, చివరిలో వచ్చి కాళ్ళు ఎరగొడతారు కదా. యోహాను సువార్త ఒకసారి ఆ భాగాన్ని మీరు ఒకసారి తీయండి. యోహాను సువార్త. శిక్ష నుండి ఎవడు తప్పించుకోలేడు కదా. ఒకసారి మీరందరూ కూడా మేబీ అది యోహాను సువార్తలోనే ఉండిద్ది. 19వ అధ్యాయం 31వ వచనం. వెరీ గుడ్. యోహాను సువార్త 19వ అధ్యాయము 31వ వచనం చదువుతారులే. ఆ దినము 32 చదవండి. కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా రండి. ఇప్పుడు ఇది క్షమాపణ పొందుకున్న తర్వాత, పొందుకొనక మునుపా ఇది జరిగింది? పొందుకున్న తర్వాతే. ఈ సందర్భం ఎప్పుడు జరుగుతుందంటే ఆల్రెడీ అతను యేసుప్రభుని అడగటం, యేసుప్రభు అతను క్షమించడం అంతా జరిగిపోయింది. ఆ తర్వాత జరుగుతుంది ఇప్పుడు. 32 చదవనా. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటివాడి కాళ్ళను
క్షమాపణ అనుగ్రహింపబడిన రెండో వాడి కాళ్ళను విరక్కొట్టాడా, విరక్కొట్టలేదా? అంటే ప్రభు ఈ లోకంలో పడాల్సిన శిక్ష నుండి తప్పించాడా? తప్పించలా. శిలువ శిక్ష జరిగిందా, ఆగిపోయిందా? కర్రలు తీసుకొని కొడతాం ఆపారా, జరిగిందా? కుక్క చావు చచ్చాడా, చావలేదా? చనిపోయాడు. ఇంకో విషయం చెప్పమంటారా? అపోస్తలుడైన పౌలు గారు బతికున్నప్పుడు చాలా చేశాడు. ఆయన చాలా చేశాడు. ఏమేం చేశాడు చెప్పండి? 8-9 అధ్యాయాలు అపోస్తల కార్యాలు చదివితే ఏమేం చేశాడు ఆయన? ఈడ్చుకొని సంఘాన్ని హింసించాడు, చెరసాల్లో వేశాడు, ఈడ్చుకొని పోయాడు. అక్కడ కొన్ని పదాలు ఉంటాయి మీకు: ఈడ్చుకొని పోవుట, చెరసాల్లో వేయుట. స్టెఫెన్ అయితే ఏం చేశారు? ఇప్పుడు యేసు ప్రభువు దగ్గర క్షమాపణ పొందాడు. ఈ లోకంలో ఆయన అనుభవించాల్సిన కర్మ పాపం నుంచి ఏమైనా తప్పించబడ్డా? తప్పించబడ్డా. ఇతను ఏం చేశాడో అతను కూడా అదే జరిగింది. మీ తర్వాత చదువుకోండి. స్టిఫెన్ రాళ్ళు తీసుకొని కూడా చంపాడు కదా. ఆ తర్వాత ఈకొనియా, లుస్త్రాలో ఈయన సేవ చేసినప్పుడు రాళ్ళు తీసుకొని కొట్టకుండా కొట్టారు పాప మహానుభావుడిని. రాళ్ళ దెబ్బ తగిలిందా లేదా? చెరసాల్లో వేశాడు కదా ఈయన సంఘాన్ని. ఈయన చెరసాల్లో వేశారా లేదా? ఎన్ని ముమ్మారు, ఒకటా రెండా? ఎన్నిసార్లు జైలుకి వెళ్ళాడు? ఎన్నిసార్లు బొండలో బిగించబెట్టారు? ఎన్నిసార్లు కొట్టారు మహానుభావుడిని? మూడోది, ఈడ్చుకొని పోయారని ఉంది. లుస్త్రాలో అయితే ఆయన్ని కూడా ఈడ్చుకొని పోతారు. ఈయన ఇక్కడ స్త్రీలను హింసించాడని ఉంది. స్త్రీలనేమి పురుషులనేమి. ఈయన పరిచర్లో ఎక్కువ అడ్డుకుంది కూడా ఎవరు? ఈయన ఏదైతే చేశాడో ఒకప్పుడు రక్షణ పొందక మునుపు, ఆ శిక్షలు మరలా ఇతనికి రక్షణలోకి వచ్చిన తర్వాత కూడా పడింది. దావీదు గారు ఉన్నారు. దావీదు గారు తప్పు చేశారు. దేవుడు దావీదుని క్షమించాడా లేదా? చెప్పలమ్మా, క్షమించాడా లేదా? క్షమించడం అంటే అర్థం ఏంటి? ఇంకేమీ లేదు, శిక్ష లేదని అర్థం కాదు. శిక్ష వేశాడు. 4 బిడ్డల్ని. ఎవరెవరు? పశ్చవతో దావీదుకి అక్రమంగా పుట్టిన తులబిడ్డ, అదోనియా అనే బిడ్డ, అబ్షాలోం అనే బిడ్డ, అమ్నోన్ అనే బిడ్డ, 4 బిడ్డలను తీసుకొచ్చుకున్నాడు. రాజ్యాన్ని ఏం చేశాడు? తీసేశాడు. ఉన్న భార్యలు ఏమైపోయారు? అబ్షాలో. శిక్ష పడిందా, తప్పించుకున్నాడా? పడింది. సంసోను ఉన్నాడు. దేవుని చివరిలో బతిలాడాడు, దేవా ఈ ఒక్కసారి నువ్వు నాకేమనుగ్రహించు, బలం ఇచ్చి నన్ను క్షమించు ప్లీజ్ అన్నాడు. అలా అడిగినంత మాత్రాన తప్పించుకున్నాడా? వాళ్ళతో పాటు ఆ డాబా కింద ఆ రాళ్ళ మధ్యలో పడి నలిగి చచ్చిపోయాడా? శిక్ష రక్షణే. శిక్ష అదే ఇది మాట్లాడారు కదా, తమ్ముడే పేకటే. అదే ఇదే స్వామి. దేవుడు రక్షణ ఇస్తాడు. దేవుడు ఈ లోకంలో మాత్రం నిన్ను విడిచిపెట్టడు. కక్కాల్సిందే, ముక్కు పిండి వసూలు చేస్తాడు. నువ్వు ఎంతటి వాడివైనా సరే ముక్కు పిండి వసూలు చేస్తాడు నీ దగ్గర నుంచి రావాల్సిన బాకీని. కానీ రక్షణ అనేది కేవలం తరువాతి లోకానికి సంబంధించింది మాత్రమే. ఇప్పుడు మీకు ఇప్పుడు ఇతను ఏం తీసుకున్నాడని చెప్పారు. ఇప్పుడు అతను మీరు విన్నారు కదా, ఏం తీసుకున్నాడట? అతను తీసుకున్నాడు కదా. ఏం తీసుకున్నాడు? దేవుడు క్షమిస్తాడు అనుకుంటున్నారా? తప్పిస్తాడు అనుకుంటున్నారా? ఎందుకంటే బాప్తీసం తీసుకుంటే సరిపోద్ది. దానికి ముందు మాట అన్నాడు, అది కూడా ఉంది. ఇప్పటికెళ్ళి మర్డర్ చేసి పడిపోవటం కాదు, మారు మనస్సు. ఇంకోటి అంటాడు, పశ్చాత్తాపం. రిపెంట్ అంటే అర్థం ఏంటంటే కుళ్ళి చేసిన తప్పుకి నేల బాదుకొని ఏడ్చే ఒక స్థితి. అది ఒక రోజు కాదు, అది 2 రోజులు కాదు. చేసిన పాపాలు కడుక్కున్నంత కాలం ఏడ్చేది పశ్చాత్తాపం అంటే. కీర్తనల గ్రంథం 99వ అధ్యాయం 8వ వచనం. కీర్తన 99:8. యెహోవా నా దేవా, నీ వారికి ఉత్తరం ఇచ్చితివి, వారి క్రియలను బట్టి ప్రతీకారము చేయుచూనే వారి విషయములలో పాపము పరిహరించు దేవుడు. అంటే ప్రతీకారం, మళ్ళీ చదవండి అన్నమాట. ప్రతీకారము అంటే పాపాలను పరిహరించినంత మాత్రం ప్రతీకారం చేయకుండా ఉండడా? అలా కాదట. ప్రతీకారము చేయుచు వారి క్రియలను బట్టి ప్రతీకారము చేయుచు అంటే అర్థం ఏంటి? చేయుచు అంటే పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ చెప్పండి అమ్మ. అది చదువుకున్న పిల్లలకి అర్థమైంది. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే అర్థం ఏంటి? ఇంకా కంటిన్యూషన్లోనే ఉంటుంది. అంటే ప్రతీకారం జరుగుతూనే ఉంటుంది అంట. ఒక పక్కన ప్రతీకారమేనట. వారి క్రియలను బట్టి ప్రతీకారము చేయుచు
చేయుచూనే వారి విషయములో పాపాలను పరిహరిస్తాం. అంటే ఒక పక్క పాప పరిహారం జరుగుతూనే ఉంటుంది, ఇంకో పక్క ఆడు చేసిన దానికి శిక్ష కూడా జరుగుతూనే ఉంటుంది. రెండే. దావీదు క్షమ దావీదుకు ఉంది, దావీదు శిక్ష దావీదుకు ఉంది. ఇప్పుడు ఇక్కడ ఇతను ఉన్నాడు కదా, బాప్టిజం తీసుకున్నాడు అన్నారు కదా, అతను పశ్చాత్తాపం పడలేదండి. ఎందుకంటే మీకు మాట వినిపించాను అక్కడ. ఆ మాటలో అతనట ఉరిశిక్ష వేసినప్పుడు ఏం చేశాడట, ఒకసారి ఆ వీడియో ఒకసారి ప్లే చేయండి. దాని పై వీడియో, ఇందాక దీని మునుపటి 2 వీడియోల పైన వేశారు కదా, అతనికి ఉరిశిక్ష వేయటం అనే ఒక వీడియో ఉంటుంది కదా, అది. పోలీసులు జెఫ్రీ దహమర్ ఇంటిని సెర్చ్ చేస్తున్నారు. టోటల్ గా 7 స్కల్స్ కనిపించి లైఫ్ టైం జైలు శిక్ష వేస్తున్నప్పుడు తన రియాక్షన్ ఏంటో తెలుసా? చూడండి. హి వాస్ స్మైలింగ్. జెఫ్రీ జైల్లో ఉన్నప్పుడే తన పాపాలన్నీ కడుక్కోవడానికి. పాస్ మళ్ళీ ప్లే చేయండి ఫస్ట్ కానీ, జాగ్రత్తగానండి. అతని ఫేస్ చూడండి, అతని ఫేస్ చూడండి. లైఫ్ టైం జైలు శిక్ష వేస్తున్నప్పుడు తన రియాక్షన్ ఏంటో తెలుసా? హి వాస్ స్మైలింగ్. జెఫ్రీ జైల్లో అంటే బాప్తీసానికి ముందు ఏడిశాడా, నవ్వాడు వీడు? అంటే వీడి పశ్చాత్తాపం నిజమైంది కాదా? వీడి బతుకేమైందో చెప్పమంటారు? ఇప్పుడు బాప్తిజం తీసుకుంటే మీ దేవుడు రక్షించేస్తాడు అంటున్నారు కదా, వీడి బతుకుని దేవుడు ఎలా ముగించాడో చివరి వీడియో ఒకసారి చూపించండి. చివరి వీడియో అదే జైల్లో ఉన్న ఇంకొక ప్రిజనర్ అయినటువంటి క్రిస్టోఫర్ అనే అతను తన బ్లాక్ కమ్యూనిటీ వాళ్ళని ఇంత బాధ పెట్టిన అతను, అదే జైల్లో ఉన్న ఇంకొక ప్రిజనర్ అయినటువంటి క్రిస్టోఫర్ అనే అతను తన బ్లాక్ కమ్యూనిటీ వాళ్ళని ఇంత బాధ పెట్టిన అతను ఈ లోకంలో ఉండకూడదు, ఈ రాక్షసుని చంపడానికి దేవుడే తనని పంపించాడు అని తనే ఫీల్ అయ్యి జెఫ్రీ జిమ్ ఏరియాలో ఉన్నప్పుడు ఒక డంబెల్ తీసుకొని జెఫ్రీని కిరాతకంగా చంపేశాడు. ఐరానికల్ థింగ్ ఏంటంటే జెఫ్రీ తన ఫస్ట్ మర్డర్ డంబెల్తోనే చేశాడు అండ్ తన లైఫ్ కూడా డంబెల్తోనే ఎండ్ అయింది. నేను ఈ వీడియో చూసారా ఎలా ముగిసిందట ఆడి బతుకు. మొదటి మాట డంబెల్తో చేశాడంట, వీడు చచ్చింది కూడా డంబెల్తోనేనట. పైగా చచ్చినోడు ఏమని చెప్పాడు తెలుసా? నన్ను యేసుక్రీస్తే పంపించాడు, ఇలాంటి వెధవ బతకుండకూడదని తనను తాను ఒక దూతగా భావించుకొని చంపేశాడట. అంటే ఇప్పుడు బాప్తీసం పొందినంత మాత్రాన వీడు ఎస్కేప్ అయ్యాడా? వీడికి పడాల్సిన శిక్ష దేవుడు పడింపజేశాడా? యాకోబు జీవితం చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. తర్వాత ఎప్పుడైనా చదువుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత యాకోబు వాళ్ళ నాన్నని మోసం చేశాడు. ఎలా మోసం చేశాడు చెప్పండి? మోసం చేసేటప్పుడు మేకను ఉపయోగించుకున్నాడు. రిబ్కామ్మ ఏం చేసిద్ది? మేకను చంపి మేక బొచ్చు తీసుకొని వచ్చి యాకోబుకు చుడితే అప్పుడు ఇస్సాకు ఇతనే ఆ రోమములు కలిగిన తన పెద్ద కొడుకు అనుకుని ఏం చేస్తాడు ఆశీర్వాదాన్ని? అంటే మేకను ఎరగా చూపించి ఏం పొందుకున్నాడు? యోసేపు చచ్చిపోయినప్పుడు మిగతా అన్నలు కూడా ఏ జంతువు చర్మాన్ని తీసుకెళ్ళి యాకోబు దగ్గర చూపించి యాకోబుకి ఏడుపు తెప్పిస్తారో తెలుసా? మేకే. ఈ మధ్యలో మారు మనసు పొందాడు కానీ శిక్ష మాత్రం తప్పించుకోలేకపోయాడు. ఈ మధ్యలో బ్రతుకును మార్చుకున్నాడు కానీ శిక్ష మాత్రం తప్పించుకోలేకపోయాడు. ఇక్కడ బాప్తీసం అంటే 1000 పాపాలు చేసి శుభ్రంగా ఎస్కేప్ అయి బ్రతకమని కాదు. బాప్తీసం అంటే నీ కర్మను నువ్వు అనుభవిస్తూనే ఆయన తన ప్రతీకారము చేయుచుండగానే రక్షణ అనుగ్రహించే ఒక కార్యక్రమం అది. దానికి మారు మనస్సు ఉండాలి, దానికి పశ్చాత్తాపం ఉండాలి, ఇహలోకపు శిక్ష ఖచ్చితంగా అనుభవించాలి. ఇవన్నీ జరుగుతూనే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? అది కూడా నీ బ్రతుకు నచ్చితేనే మరలా పరలోకం. ఎందుకంటే బాప్తీసం పొందిన వాళ్ళు కూడా నరకానికి పోయినట్టుగా కొరింథీ పత్రికలో పౌలు మహాశయుడు చెప్పాడు కూడా. కాబట్టి అది అనుకున్నంత ఈజీ థింగ్ అనేది కాదు అది. నేను మీకు ఒక విషయం చెప్పాను కదా, నరకంలో కూడా అందరికీ శిక్షలు ఒకేలా ఉండవు. అలా చెప్తున్నా. నేను ఒక మాట చెప్పాను మీకు, పరలోకంలో అందరి మహిమ, నరకంలో అందరి శిక్షలు ఒకటి కావు. లూకాసు వార్త తీయండి. యేసుప్రభు వారు ఏం చెప్పారు? యేసుప్రభు మహానుభావుడు లూకాసు వార్తలో నరకం గురించినటువంటి ఒక ఉదాహరణ ఆయన మాట్లాడుతూ 12వ అధ్యాయంలో ఏమన్నాడు చదవండి. 12వ అధ్యాయం 46, 47, 48 వచ్చిన ముగించేస్తానండి. లూకాసు వార్త 12వ అధ్యాయము 46, 47, 48. వాడు కనిపెట్టగానే దినములలోను. ఇదంతా దేని గురించి మీకు తెలుసు, కాస్త బైబిల్ చదివితే మీకు ఆ భాష అర్థమైపోద్ది. ఆయన దొంగ వాళ్ళే వస్తాడు. రెండవ రాకడ చదవండి. ఆయన ఊహించని గడియలో, ఎరుగని గడియలో ఆ దాసుని యజమానుడు వచ్చి వానిని నరికించి అపనమ్మకస్తులతో వాడు పాలు నియమిస్తాడు. అంటే దేని గురించి చెప్తున్నాడు అనుకుంటున్నారు మీరు? రేపు రెండవ రాకల్లో జరగబోయే కార్యక్రమం. కింద చదవండి. ఇంకా ఇక్కడ జాగ్రత్తగానండి. రేపు ఆయన పాలు నియమించినప్పుడు నరకంలో అందరినీ తోసేసేటప్పుడు ఎలా ఉండిద్దో చెప్తున్నాడు. తన యజమానుని చిత్తము ఎరిగియుండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపకయుండు
దాసునికి అనేకమైన దెబ్బలు. జాగ్రత్తగానండి సుమా, బి కేర్ఫుల్. మాట చెప్తున్నాడు, దేవుడి చిత్తం ఎరిగి కూడా అలా చెయ్యని వాడికి అనేక దెబ్బలట. ఇంకా ఇంకా అయితే ఇంకో మాట అంటున్నాడు అక్కడ, నరకంలో ఇంకోటి కూడా ఉందట. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. అంటే నరకంలో అనేక దెబ్బలు, కొద్ది దెబ్బలు కూడా ఉంటాయా సార్? ఉంటాయి సార్. అంటే ఉద్దేశపూర్వకంగా తండ్రి చిత్తం ఎరిగి కూడా చేయకపోతే ఎన్ని దెబ్బలట? అనేక దెబ్బలు. అయితే దెబ్బలకు తగిన పని చేశాడు కానీ దేవుడి చిత్తం ఎరుక చేశాడు ఆ పనులు, కాబట్టి వీడికి ఏందట? కొన్ని దెబ్బలు. అంటే నరకంలో డిఫరెంట్ డిగ్రీస్ ఆఫ్ పనిష్మెంట్. గుర్తుపెట్టుకోండి, అందరినీ ఒకే నిప్పులు కొలిమిలో దేవుడు పెట్టడు. పాపపు తీవ్రతను బట్టి నొప్పి స్థాయి ఆధారపడి ఉండిద్ది. మీరు అందుకని యేసుప్రభు వారి మాటలు చూడండి. యేసుప్రభు వారి మాటలు, కొన్ని మాటలు మీకు చూపించి ఏర్పాటు చేస్తారు. టకటక తీసేయండి, నాతో పాటు టకటక పరిగెత్తండి మీరు కూడా. సువార్తను అంగీకరించిన గ్రామానికి ఏం జరిగిందో మత్తయి సువార్త 10:15 రండి. సువార్తను అంగీకరించిన గ్రామం మత్తయి సువార్త 10:15. మత్తయి 10:15. విమర్శ దినం ముందు, అంటే ఇప్పుడు రెండో రాకడ, విమర్శ దినం ముందు ఏ పట్టణం గతి? ఆ పైన మాట్లాడతాడు. ఏ పట్టణం గతి అంటే సువార్తను అంగీకరించని పట్టణం గతి. ఆ పట్టణము గతి కంటే సొదొమ గొమొర్రాల ప్రదేశముల గతి మోర్ టాలరెన్స్ అట, ఓర్వదగినదై. జాగ్రత్తగానండి, ఆపండి జాగ్రత్తగానండి. రేపు రెండవ రాకడ వచ్చినప్పుడట సువార్త అంగీకరించని గ్రామాలని, సొదొమ గొమొర్రాని పక్కన పెడితేనట ఎవరి గతి కంటే ఎవరి గతి మేలుగా ఉండిద్దట, ఎవరి గతి ఓర్వదగినట్టుగా ఉండిద్దట. అంటే సమాన గతి కాదా ప్రభువా? గతులు సమానంగా ఉండవా ప్రభు అంటే ఉండవు. వీడి గతి కంటే సొదొమ గొమొర్రా వాడి గతి ఎలా ఉండిదట? ఓర్వదగినట్టుగా అనంటే పనిష్మెంట్ ఎలా ఉండాలన్నమాట? తేడా ఉంటేనే కదా. ఇంకో మంచి మాట చూడండి, కొరజీన బెత్షెదా గురించి మాట 11:22 రండి. అదే పక్క అధ్యాయం 11:22-24. కపెర్నహూముతో మాట్లాడుతున్నాడు అక్కడ. ఎందుకంటే కపెర్నహూములోనే ఆయన పెరిగాడు, కపెర్నహూములోనే చేపలు పట్టాడు, కపెర్నహూములో తిరిగిన కాలం ఏ గ్రామంలో తిరగలేదు. ఆయన సేవ కపెర్నహూములో జరిగింది. ఆ కపెర్నహూముతో మాట్లాడుతున్నాడు 11:24-25. ఏమంటున్నాడు 22-24? విమర్శ దినమందు నీ కపెర్నహూమా, నీ గతి కంటే తూరు సీదోనుల గతి ఓర్వదగినట్టుగా ఉంటుంది. అంటే కపెర్నహూముకి, తూరు సీదోన్లకి నొప్పి స్థాయి వేరేగా ఉండిద్దట, గతి వేరేలా ఉండిద్దంట. ఒకళ్ళ కంటే ఒకళ్ళు ఓర్వ తగిన గతిలో ఉంటారట. ఇంకో మంచి పాట చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10:29. దండన, ఏ దండన, ఎవరికి ఎలాంటి దండన, తక్కువ దండన, ఎక్కువ దండన, మరీ ఎక్కువైన దండన, దండంలో తేడాలు ఉన్నాయి. అక్కడ చదవండి మీరు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:29. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమా అపవిత్రమైనదిగా కృపకు మూలమగు ఆత్మను ఎవడైతే తిరస్కరిస్తాడో వాడు ఏమి ఎక్కువైందన్నట? ఇంకా చెప్పండి, ఇంకా ఎక్కువైన దండన. ఎందుకంటే గుడ్ వేరు, ఎక్సలెంట్ వేరు, వెరీ గుడ్ వేరు, బెస్ట్ వేరు. 3 తేడా ఉన్నాయి. వాన వేరు, జడివాన వేరు చెప్పాలి, తుఫాను వేరు చెప్పాలి, గాలివాన వేరు. అన్నీ వానలే తేడా లేదా? అన్ని వర్షాలే తేడా లేదా? నరకంలో దుఃఖమే. మళ్ళా చెప్తున్నా, నరకంలో ఏమీ ఫ్రిడ్జ్లు ఏసీలు ఏమి ఉండవు. దుఃఖమే. కానీ నీ పాపాన్ని బట్టి దుఃఖంలో తేడా ఉంటుందేమో తప్ప దుఃఖం లేక మాత్రం మానదు. మళ్ళా చెప్తున్నా, నరకానికి వెళ్ళారంటే చచ్చారేక, మీ బతుకు అయిపోయింది. సామాన్య కృప ఎప్పుడైతే ఆగిపోతుందో, సమాన కృప ఎప్పుడైతే ఆగిపోద్దో, వాడి బ్రతుకు నరకంలో అత్యంత దారుణంగా మారిపోద్ది. యాకోబు గారు రాసినటువంటి పత్రిక 3:1 టక్క. యాకోబు రాసిన పత్రిక 3:1. నా సహోదరులారా, బోధకులమైన మనము
ఏ తీర్పట? తీర్పా, కఠినమైన తీర్పా, మరి కఠినమైన తీర్పా? అంటే తేడా ఉందా ప్రభు? తీర్పులో ఉంది నాయన, ఉంది నాయన, ఉంది, తేడా ఉంది. తీర్పు వేరు, కఠినమైన తీర్పు వేరు. ఇప్పుడు తప్పుడు బోధలు చేసేవాడు ఎక్కడికి పోతాడట? తీర్పులో కాడట, కఠినమైన తీర్పులో కూడా కాదట, మరి కఠినమైన తీర్పట. అంటే తీర్పు ఒకటి ఉంది, కఠినమైన తీర్పు ఒకటి ఉంది, మరి కఠినమైన తీర్పు ఒకటి ఉంది. అల్పత్వం ఉంది పరలోకంలో, మిక్కిలి అల్పులు ఉన్నారు పరలోకంలో, గొప్పవారు ఉన్నారు పరలోకంలో. పరలోక స్థానం కోసం పోటీ పడతావా, నరక స్థానం కోసం పోటీ పడతావా, నీ కర్మ. లేదంటే నరకంలోనే కథ బెటర్ ప్లేస్లో ఉన్నానంటే నేను ఎవడు బాగుపరచలేడు. యాడుంటే ఏమైంది? నరకం నరకమే కదా. పరలోకంలోనే అల్పుడు ఏడుస్తున్నాడు చివరికి, ఏందిరా బాబు ఇంత బతికాని, ఇంకొద్దిగా నీతిగా బతికితే బాగుండు, ఇంకొక 3 షేర్లు పైకి వెళ్ళేవన్నని. సినిమా హాల్ ఉంటుందండి, సినిమా హాల్లో అందరూ బాల్కనీనా నేల టికెట్ కూడా ఉంటుంది. చెప్పండి, ఇదైతే మీకు బాగా అర్థమైంది. నేల టికెట్లో ఉన్నవాడు సినిమా హాల్లో ఉన్నట్టే, కానీ ఆడికి సినిమా అయిపోయేటప్పటికి ఈడి సీన్ అయిపోద్ది. ఎందుకు? ఆ మెడకాయ అట్టా పట్టేసి ఉండిద్ది ఆడికి. ఏం సుఖం? కొత్త సినిమా చూశానని ఆనందించాలా, ఇటు కనపడితే బొమ్మ అటు కనపడదని బాధపడాలా, ఆడికే తెలియదు. అర్థమైందా? సినిమా చూస్తే సరిపోయిందా? అనుకున్నంత హ్యాపీగా చూడొద్దా? పరలోకానికి వెళ్తే సరిపోయిందా? మిక్కిలి చివరి ప్లేస్లో కూర్చొని ఏడు. కాబట్టి స్థానాలు నరకంలో అంటారు కొంతమంది. మా గ్రంథాలు చాలా గొప్పవండి కొంతమంది అంటున్నమాట. మా గ్రంథాల్లో అందరికీ ఒక నరకం కాదు, మా గ్రంథాలలో పాపాన్ని బట్టి ఉంటుంది, కానీ మీ బైబిల్ అన్యాయమైంది. జస్ట్ మంచోడిగా ఉండి యేసుప్రభుని నమ్మకపోయినా రేప్ చేసినోడు పక్కకి వెళ్ళిపోయి అందరూ ఒకే శిక్షను అనుభవిస్తారు. ఇది ఎక్కడ గ్రంథం, ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్న వాళ్ళకి బైబిల్ చెప్తున్న సమాధానం ఇదే. ఒరే నాయనా, నరకంలో కూడా ఎవడి పాపానికి బట్టి వాడికి తీవ్రత ఉంది. తెలిసి చేసిన వాడికి ఎక్కువ దెబ్బలట, తెలియక చేసిన వాడికి తక్కువ దెబ్బలట. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 23. అందువలన అంతరింద్రియములను అంటే రేపు తీర్పు దినాన అంతరింద్రియ పరిశీలన అనేది ఒకటి ఉంటుంది, హృదయ పరిశీలన అని ఒకటి ఉంటుంది. అంటే వీడికి ఇప్పుడు ఒకడు ఉన్నాడండి, వాడు యేసుప్రభువుని నమ్ముకోలేదు అనుకోండి, వాడు అంతరింద్రియ పరిశీలన ఉంటుంది. వాడు ఎందుకు నమ్ముకోవాలా? సరిగ్గా చెప్పిన వాడు లేడా? సరిగ్గా ఎవరికి వీడికి చెప్పలేదా? లేదంటే దొంగ బోధ ఇని ఇదే సువార్త అనుకోని ఏమన్నా వీడు ఆగిపోయాడా? అంతరింద్రియ పరిశీలన ఉంటుంది రేపు పొద్దున. అంతరింద్రియములను హృదయములను పరిశీలించు దేవుడు నేనే నేను పరిశీలిస్తా ప్రతి వాడికి. అది పరలోకంలోనైనా, నరకంలోనైనా, పాతాళ లోకంలోనైనా, దేవుడున్న నిత్యలోకంలోనైనా, ఎక్కడైనా సరే ప్రతి వాడికి వాడి క్రియల చొప్పునే అందరికీ ఒక ఫలాలు కావాలి. పరలోకంలోనైనా, నరకంలోనైనా క్రియలను బట్టి ఫలం. ఎంత పాపాన్ని మూటగట్టుకుంటే అంత నొప్పిలోకి వెళ్ళిపోతావు, ఎంత నీచత్వానికి దిగజారిపోతే అంత లోతుల్లోకి వెళ్ళిపోతావు రేపు అగాధంలో. కాబట్టి నరకపు స్థితులు వేరుగా ఉన్నాయి, పరలోక మహిమ కిరీటాలు వేరుగా ఉన్నాయి. నువ్వు నీ స్థానం ఎక్కడా? నువ్వు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు? ఎక్కడ స్థానం కోసం పరుగులు అంకిస్తున్నావు? ఒక్కసారి ఈ రాత్రి నువ్వు నిర్ణయం తీసుకో. ఒక్క సెకండ్లో పరలోకం కూడా మిస్ అయిపోతుందండి, మీకు తెలుసో తెలీదో. ఒక్క సెకండ్ చాలు ట్రైన్ మిస్ అవ్వటానికి. ఎంతసేపు అండి? మీరు మెట్రోకి వెళ్ళారనుకోండి, మెట్రోకి హైదరాబాద్ మెట్రోకి ఎక్కాలనుకోండి, నువ్వు వచ్చినా రాకపోయినా, నువ్వు ఎక్కినా రాకపోయినా డోర్లు మూసుకున్నాయంటే నీ వల్ల కాదు ఇక వాటిని తెరవటం, వెళ్ళిపోతుంది. నువ్వు ఎంత పెద్దోడివైనా సరే ట్రైన్ ఒక్క నిమిషంలో. మీరు ఎప్పుడైనా మిస్ అయ్యారండి ట్రైన్? నేను ఎన్నోసార్లు మిస్ అయ్యాను, ఎందుకంటే నా సేవా జీవితంలో. ఒకసారి మీకు దగ్గరలోనే కంచుమరికి రావాలి, నేను చెన్నై నుంచి వస్తున్నాను. అప్పుడు కంచుమరి సభలకి వస్తుంటే కరెక్ట్గా భీమవరంలోనే ఎక్కడ దిగాలి. నా దరిద్రం బాగోక భీమవరం అరగంటలో వచ్చి దానికి నిద్రపోయాను నేను. తీరా లెగితే ఎక్కడున్నానో నాకే తెలియదు. మళ్ళీ పట్టుకొని మళ్ళీ వెనక్కి వచ్చా. సెకండ్ చాలు డెస్టినీ మిస్ అయిపోవటానికి. పరలోకంలో ఒక చిన్న చర్య చాలు అటు పడాల్సినోడు ఇటు పడిపోవటానికి. ఒక మార్కు చాలు. ఈఎస్సీ రాసే పిల్లల్ని అడగండి, కట్ ఆఫ్లు ఉంటాయి వాళ్ళకి. ఒక్క మార్కుతో ఉద్యోగం పోయిన వాళ్ళు ఉంటారండి, ఒక్క మార్క్. మొన్న ఒక పాప బాధపడుతుంది, 66 వచ్చినాయట, 67 కట్ ఆఫ్. ఆ పాపకి ఒక్క మార్కుతో ప్రభుత్వ ఉద్యోగం కోల్పోయింది. ఒక్క మార్క్. ఒక సెకండ్లో గోల్డ్ మెడల్ మిస్ అయిన వాళ్ళు ఉంటారు తెలుసా? ఒక్క సెకండ్, ఒక పరుగుతో ఒక టీం ఓడిపోవచ్చు తెలుసా మీకు? మీరు చేస్తున్న చర్యల్లో ఒక్క చర్య మిమ్మల్ని పరలోకానికి వెళ్ళకుండా అడ్డుకోవచ్చు, ఒక్క చర్య మిమ్మల్ని పరలోకానికి వెళ్ళకుండా ఆపేయచ్చు. ఈ జీవితాలు ఎలా ఉన్నాయి?
దేవుడు మనకు దృష్టిని ఇచ్చింది, దేవుడు మనకు కన్నులు ఇచ్చింది. ఈ లోకంలో ఉన్న వాటిని చూసి ఇక్కడ సుఖాన్ని చూసి అక్కడ సుఖానికి వెళ్తామనండి. నీకు ఇచ్చింది ఆయన. అప్పుడప్పుడు శాంపుల్ ఉంటాయి చూసారు, మీరు ఎప్పుడైనా ఎగ్జిబిషన్లోకి వెళ్ళినప్పుడు శాంపుల్ కావు సార్, ఇటు రండి అంటారు, వస్తారు, వాళ్ళు నీకు చేతిలో పెడతారు, తినండి సార్, నచ్చితే తీసుకోండి సార్. అంటే ఇది నీకు ఎందుకు పెట్టాడు? మీకు ఈ లోకంలో సుఖాలు ఎందుకు ఇచ్చాడు తెలుసా? రే ఈ సుఖాలు చిన్న నీటి బిందువు కదా, వీటి ఎంత బాగున్నాయో మీరు చూస్తున్నారు కదా, ఇంతకంటే నిత్య సుఖాలు నా దగ్గర ఉన్నాయి, ఇవి చూసిన మీరు అక్కడికి రండి, వాటిని పొందుకోండి. ఈరోజు మన కళ్ళు ఇచ్చింది ఈ గగనాలను చూడు, నీలాకాశాలను చూడు, వీటిని చూసి దేవుడి దగ్గరికి రా. సంసోను దెలీలాను చూసి ఏమైపోయాడు? దెలీలాను చూసి 1000 మందిని చెప్పిన సంసోను దెలీలాను చూసి ఏమైపోయాడు? పడిపోయాడు. యేసుప్రభుకు కూడా చూపించింది అది. యేసుప్రభు కొండ మీద తీసుకెళ్ళి లోకరాజ్యాలన్నిటి చూపించింది. యేసుప్రభు పడలా. ఒక స్త్రీకి పడిపోయాడు సంసోను, రాజ్యాలు చూపించినా పడలేదు. ఎవరు? యేసుక్రీస్తు. రేపు పరలోకంలో, రేపు స్వర్గంలో, రేపు నరకంలో నీ స్థితి ఎలా? కాబట్టి దేవుడు నీకు కళ్ళు ఇచ్చింది, దేవుడు నీకు పెదాలు ఇచ్చింది పరలోకానికి వెళ్తావని. నరకానికి వెళ్ళేదానికి కళ్ళు ఎందుకు? నరకానికి వెళ్ళేదానికి కాళ్ళు ఎందుకు? నరకానికి వెళ్ళేదానికి అసలు ఈ జన్మ ఎందుకు? కాబట్టి ఆలోచించుకోండి. మీరు చేసే ప్రతి చర్య మిమ్మల్ని పరలోకంలో ఒక మెట్టు ఎక్కించేదిగా ఉందా, లేదంటే మీరు చేసే ప్రతి చర్య నరకంలో ఒక మెట్టు దించేదానిలాగా ఉందా? మీ చర్యలే రేపు తీర్పు దినాన్ని నిలబడబోతున్నాయి మీ వెనక. మీ కార్యాలను బట్టి ప్రతిఫలం ఇచ్చే ఆ దేవుడు, మీ అంతరంద్రియాలను పరిశీలించి ఆ దేవుని ఎదుట నరక స్థానాల కోసం పాకులాడుకుంటారో, పరలోక వైభవం కోసం పరిగెడతారో మీకే విడిచిపెడుతున్నాను. రేపు రండి. రేపు మహిమలు ఎలా పెరుగుతాయి? చాలా అద్భుతమైన అంశం. పరలోకంలో ఒక మంచి స్థానానికి వెళ్ళాలంటే ఆ మహిమను మనం ఎలా పెంచుకోవాలి? ప్రతి మహిమకు ఇంకొక మహిమకున్న తేడా ఏంటి? పరలోకంలో దేవుడికి సమీపంగా ఉండే మహిమలేంటి, దేవుడికి దూరంగా ఉండే మహిమలేంటి? రేపు నీ స్థానాన్ని ఈ మెసేజ్ వినిన తర్వాత నిర్ణయం తీసుకోండి. రేపు తుది పలుకులు ఉంటాయి, చాలా అద్భుతమైన మాటలు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నమ్మకం కలిగిన మా కన్న తండ్రి నాయన, పరలోకపు మహిమలు వేరు, నరకపు బాధలు వేరు, రెండిటి మధ్య వ్యత్యాసం ఉంది. రెండు కార్యాల చర్యలను బట్టే ఆధారపడి ఉంటాయి. అందరికీ ఇవ్వబోయే మహిమ ఒకటి కాదు. పరలోకంలో అబ్రహాము మహిమ వేరు, పరలోకంలో దావీదు మహిమ వేరు, పరలోకంలో పౌలు మహిమ వేరు. రేపు ఒకవేళ పరలోకానికి వెళ్ళగలిగితే నాకొచ్చే మహిమ వేరు. ఏ పని చెయ్యక నష్టము కలిగిన గడ్డి కొయ్య కాలుతో చేసిన వాడి పని మహిమ వేరు.